ఆదివారం ఈ విధంగా కలిసి ఆ దేవాతి దేవుని నామమును స్తుతించడానికి, ఆరాధించడానికి, ఆ గొప్ప దేవుని నామమును స్తుతించడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 15-16 వచనాలు దేవుని వాక్య భాగం నుండి చదువుకుందాం. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపా కనికరములు కలిగినటువంటి గొప్ప దేవ, పరిశుద్ధ దేవుడవు, సర్వశక్తిమంతుడవు, శాశ్వతమైన ప్రేమను మా పైన చూపించి ఇంత గొప్ప కృప, ఇంత గొప్ప ధన్యత మా జీవితాల్లో మీరు మాకు ఇచ్చావు తండ్రి. 2026 సంవత్సరం ఈ దినాన్ని మీరు మాకు ఇచ్చినందుకే మిమ్మను స్తుతించి గానపరుస్తున్నాం. మీ నమ్మకత్వం ఎంతో గొప్పది నాయనా. మేము నమ్మదగిన వారము కానప్పటికీ మీరు నమ్మదగిన దేవునిగా ఉండి మీ వాక్యాన్ని మేము ప్రభా నేర్చుకోవడానికి, ఈ విధంగా మిమ్మను ఘనపరచడానికి కృపనిచ్చాం. ఇంతవరకు మీ నామను మహిమపరిచే ధన్యతనిచ్చావు ప్రభా. ఈ సమయంలో కొద్ది నిమిషాలు మీ వాక్యం నేర్చుకోవడానికి మీ పాద సన్నిధికి వస్తుండగా మాతో మాట్లాడి కృపను చూపించి ఈ సమయాన్ని మీరు మాకు ఆశీర్వాదకరంగా చేసి కృప చూపించమని యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం వినడానికి సమయాన్ని ఇద్దాం. ఈరోజు మనం ప్రాముఖ్యంగా సమయాన్ని గురించి నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. టైం గురించి వాక్యం ఏం చెప్తుందనంటే, దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకునండి అనే వాక్యం చెప్తా ఉంది. సమయం గురించి మాట్లాడడానికి కారణం ఏంటంటే, ఈనాడు క్రైస్తవ సమాజం సమయం ఎంత విలువైందో తెలుసుకోవడానికి సమయం ఇవ్వట్లేదు. సమయం ఎంత విలువైందో తెలుసుకోవడానికి సమయం ఇవ్వట్లేదు. కాబట్టి దానివలన చాలా అనర్థాలు జరుగుతున్నాయి. సర్వసాధారణంగా అందరం కొత్త సంవత్సరం రాగానే కొత్త తీర్మానాలు తీసుకుంటాం. మనం కూడా తీసుకున్నాం. పుట్టినరోజు రాగానే ఈ సంవత్సరం గతించిన సంవత్సరం నేను సరిగా చేయలేకపోయాను, ఇక నుంచి మరలా ఈ కొత్త సంవత్సరంలో బాగా జీవిస్తాను అని మనమందరం నిర్ణయాలు తీసుకుంటాం. అయితే తీసుకున్నటువంటి తీర్మానాలు నెరవేరుతున్నాయా, లేకుంటే తీసుకున్న ప్రమాణాలు మనం జరిగిస్తున్నామా లేదా అనేది చాలా ప్రాముఖ్యం. లోకానికి ఎక్కువ సమయం లేదు, మనకు కూడా ఎక్కువ సమయం లేదు. లోకంలో చాలామంది సమయం గురించి మాట్లాడేటప్పుడు ఇది చాలా ప్రశస్తమైనటువంటి వస్తువు అంటారు. అంతేకాదు మరొక ఆయన ఏమన్నాడంటే, ఇది విలువైన వస్తువు మాత్రమే కాదు, ఇది చాలా శక్తివంతమైందని కూడా చెప్పాడు. ఎందుకు శక్తివంతమైంది అని అంటే కనుక, ఈ సమయంలో మనం దేవుని ప్రేమించగలం, దేవుని కూడా ద్వేషించగలం. అదే టైంలో, అదే సందర్భంలో మనము చెడుతో కలిసిపోకుండా జాగ్రత్తగా ఉండగలం, లేక మనుషులతో పాపంలో కూడా పడిపోయి లోకంలో కలిసిపోగలం. ఈ టైం అనేది, ఈ సమయం అనేది చాలా ప్రాముఖ్యమైనది. మనం కీడైనా చేయొచ్చు, మేలైనా చేయొచ్చు ఈ సమయంలో. అంతేకాదు రెండవది ఆయన ఏం చెప్పాడనంటే, సమయం అనేది ఒక ఫలభరితమైనటువంటి వస్తువు అని కూడా చెప్పాడు. ఫలభరితమైనది. సరిగా వాడితే ఫలవంతంగా ఉంటుంది, సరిగా వాడకపోతే ఫలహీనంగా ఉంటుంది. దినములు చెడ్డవి కనుక మీరు అజ్ఞానుల వలె కాక అన్నాడు. అంటే మనం జీవించే రోజులు ఎలాంటివి? చెడ్డవి. అంతేకాదు మన చుట్టూ ఉన్న ప్రజలు ఎలాంటి వాళ్ళు? అక్కడున్న వాక్యంలోనే దినములు చెడ్డవి. అంతేకాదు మన చుట్టూ ఉన్న మనుషులు కూడా ఎలాంటి వాళ్ళు? అజ్ఞానులు. అంటే మీరు అజ్ఞానుల వల్లే కావద్దు అంటాడంటే, లోకం మన చుట్టూ ఉన్న వాళ్ళు అజ్ఞానం కలిగినటువంటి వారంటే ఎవరు అజ్ఞానులు? సమయాన్ని వృధా చేసేటువంటి వాళ్ళు అజ్ఞానులు అనే వాక్యం చెప్తా ఉంది. ఇలాంటి చెడ్డ దినములలో ఇలాంటి అజ్ఞానం కలిగినటువంటి వ్యక్తుల మధ్య జీవిస్తున్న మనము, క్రైస్తవ విశ్వాస జీవితాన్ని కొనసాగించే మనము, అలా చెడ్డ దినాలలో అంటే చెడును చేస్తూ లేకుంటే సమయాన్ని వృధా చేస్తూ అజ్ఞానుల వలె కాకోకుండా మనము సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని వాక్యం చెప్తుంది. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనములో, మీరు అంత్య దినములలో అపాయకరమైన
కాలములు వచ్చునని మీరు గమనించాలి అని పౌలు గారు చెప్తూ ఉంటాడు. అయితే మన చుట్టూ ఉన్నటువంటి అపాయమైన కాలములు వస్తూ ఉన్నప్పుడు, చెడ్డదనుములు మన ముందు ఉన్నప్పుడు, వీటన్నిటిని కూడా మనము జ్ఞానం కలిగిన వారమైనట్లయితే, మనం నిజంగా జ్ఞానవంతులమైనట్లయితే మనం ఏం చేయాలి? మన సమయాన్ని, మన టైమును సరైనటువంటి విధానంలో వినియోగించాలి. ఒకవేళ కనుక అలా సమయాన్ని సద్వినియోగం చేసుకునే వారు కాకపోతే, మన చుట్టూ ఉన్న ప్రజలు ఎలాగైతే అజ్ఞానంలో ఉన్నారో, ఎలాగైతే సమయాన్ని వృధా చేస్తున్నారో, వాళ్ళతో పాటు మనం కూడా సమానమే అని మనం గుర్తించాలి. ఎందుకు సమయం ప్రాముఖ్యమైందని బైబిల్ మాట్లాడుతుందనంటే, మనం ఆరాధించే దేవుడు సమయానుకూలంగా పనిచేసే దేవుడు. మనం ఆరాధించే దేవుడు చురుకైనవాడు. మనం ఆరాధించేవాడు జ్ఞానం కలిగినవాడు. మనం ఆరాధించే దేవుడు సమయాన్ని వృధా చేసేవాడు కాదు. కాబట్టి ఆయన బిడ్డలమని చెప్పుకుంటున్న మనం కూడా చురుకుగా, జ్ఞానంగా, సమయాన్ని వృధా చేయనటువంటి వారిగా ఉండాలని వాక్యం మనకి స్పష్టంగా నేర్పిస్తోంది. జాన్ క్రిసోస్టమ్ అనేటువంటి ఒక ఆయన ఇలా అన్నాడు. ఏమన్నాడంటే, దినములు చెడ్డవి అని అంటే దాన్ని ఎలాగ అర్థం చేసుకుంటాం, మనం ఎలా దానిని మనం డిఫైన్ చేస్తాము అని చెప్పానంటే, ఆయన ఏం చెప్పాడనంటే, మన శరీరానికి చెడ్డదేంటి? మన శరీరానికి చెడ్డదేంటి? మనకు రోగం వస్తే మనకి చెడ్డది కదా, వ్యాధి కలిగితే అది చెడ్డది. ఇప్పుడు నీళ్ళు ఉన్నాయనుకోండి, నీళ్ళు చెడ్డవి ఎప్పుడైతే అందులో చేదు కలిసినప్పుడు, అంతే కదా, దాన్ని ఎవరో త్రాగరు. అంతేకాదు మన ఆత్మకు చెడ్డదేంటి? ఒకవేళ మనలో దుష్టత్వం ఉంటే అది చెడ్డదవుతుంది. ఆత్మకు దుష్టత్వం ఉంటే చెడ్డదవుతుంది, నీళ్ళలో చేదు కలిస్తే చెడ్డదవుతుంది. అంతేకాదు మన శరీరానికి రోగం వస్తే అది చెడ్డదవుతుంది. కాబట్టి మన సమయాన్ని గనక మనము సరిగా వినియోగించకపోతే, అంటే ఈనాటి సమాజంలో చెడ్డదేంటనంటే, చెడును జరిగించేటువంటి అజ్ఞానులు మన చుట్టూ ఉన్నప్పుడు, ఆ చెడు వైపుకు లాగడానికి మన చుట్టూ పరిస్థితులు ఉన్నప్పుడు, అందులోనికి వెళ్ళిపోకోకుండా ఈ లోకం మనను తన వైపు లాగడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కాబట్టి అందులోకి వెళ్ళిపోకుండా, చెడులో పడిపోకుండా జాగ్రత్తగా ఉండగలిగినప్పుడు మాత్రమే మనం జ్ఞానం కలిగిన వాళ్ళము. మనలో చెడు అనేది లేదు అనేది మనం గుర్తించాలి. చాలామంది దేవునికి టైం ఇవ్వరు. నాకు టైం ఎక్కడుందండి, నాకు సమయం ఎక్కడుందండి, నాకు చాలా పనులు ఉన్నాయండి అని అంటారు కదా. మనం తినడానికి టైం ఉంటుంది, త్రాగడానికి టైం ఉంటుంది, విలాసవంతమైన జీవితాలకు టైం ఉంటుంది, పడుకోవడానికి సమయం ఉంటుంది, ప్రయాణాలకు, వ్యాపారాలకు, మనం ఎన్నెన్నో వ్యాపకాలు చేసుకోవడానికి టైం ఉంటుంది. దేవునికి మాత్రం టైం ఇవ్వడానికి మనకి టైము ఉండదు. ఒక మాట చెప్పనివ్వండి, ఒకవేళ దేవునికి మనము టైం ఇవ్వని వారమైనట్లయితే, ఈ లోకాన్ని విడిచి వెళ్ళిన తర్వాత ఆయన ముందు నిలబడినప్పుడు మనకి మంచైనా చెడైనా చేయడానికి ఆయన ఎందుకు టైం ఇవ్వాలి? మనకెందుకు టైం ఇవ్వాలి? ఆయన ఇస్తాడా? ఆలోచించండి. మనం ఆయనకి టైం ఇవ్వనప్పుడు ఆయన మనకెందుకు టైం ఇవ్వాలి? ఆలోచించాలి. దినములు చెడ్డవి కనుక సమయమును పోనీయక అని అంటున్నాడు. గమనించండి, సమయము ఈక్వల్స్ టు, ఒక ఆయన ఏమన్నాడంటే జీవితం అన్నాడు. సమయం ఈక్వల్స్ టు జీవితం. సమయాన్ని వృధా చేస్తామంటే దేన్ని వృధా చేస్తున్నాం? మన జీవితాన్నే. టైం వృధా చేస్తున్నామంటే దాని అర్థం ఏంటంటే మన జీవితాన్నే మన చేతులారా మనమే వృధా చేస్తున్నాము. నీవు సమయాన్ని వృధా చేస్తున్నట్లయితే జీవితాన్ని పోగొట్టుకుంటున్నాం. సమయం అనేది ఆధ్యాత్మిక జీవితానికి చాలా ప్రాముఖ్యమైనది. సమయాన్ని ఒకవేళ మనం కాపాడుకోలేకపోతే గనక మన జీవితాన్ని మనం ఏం చేస్తున్నాం? కాపాడుకోలేం. సమయాన్ని కనుక మనం జాగ్రత్తగా కాపాడుకోలేకపోతే, ఇది మనం ఒప్పుకోకపోయినా సమయానికి జీవితానికి చాలా అభినవ సంబంధం ఉంది. మానవ జీవితం టైం లైన్ మీద ఆధారపడి ఉంటుంది, కానీ దేవుడు మాత్రం టైం లైన్కి మించినవాడు, సమయానికి మించినటువంటి వాడు, సమయానికి అతీతుడైన. కాబట్టి నిత్యత్వంలో ఉండేటువంటి వాడు గనుక ఆయన సమయానికి అతీతుడు, అనంతుడు, నిత్యుడైనటువంటి దేవుడు. ఈ నెల ఏ నెల? జనవరి నెల. ఇంగ్లీష్లో మనం జాన్యువరి అంటాం. ఈ నెలకు ఈ పేరు ఎలా వచ్చిందో తెలుసా ఎవరికైనా? ఈ జాన్యువరి అనేటువంటి నెల ఎలా వచ్చిందనంటే, రోమీలు ఆరాధించేటువంటి దేవతల్లో ఒక దేవత పేరు జానేస్ అనేటువంటి ఒక దేవత ఉంటుంది. ఆ దేవతకు ఉన్నటువంటి పేరు బట్టే జనవరి నెల అని పేరు పెట్టారు. ఆ దేవతకి 2 తలకాయలు ఉంటాయంట. ఆ 2 తలకాయలు, ఒక తలకాయ ముందుకు చూస్తుంది, ఒకటేమో వెనక చూస్తుంది. మనుషులే కదండి, మనం ఎన్ని రకాలుగానే తయారు చేసుకోవచ్చు. ముందుకు పెట్టుకోవచ్చు, వెనక్కి పెట్టుకోవచ్చు, ఎక్కడికైనా పెట్టుకోవచ్చు, మనుషులు చేసుకుని. కాబట్టి ఆ దేవత పేరుని బట్టి జనవరి అనేటువంటి నెలకు అది ఎందుకు పెట్టారనంటే, మనం
భవిష్యత్తులో గతంలో మనం ఏమైతే జరిగించామో అవి వెనక్కి తిరిగి చూసుకుంటూ భవిష్యత్తు కోసం ముందు కోసం మన జాగ్రత్త కలిగి ఉండాలని జ్ఞాపకం చేసుకోవడానికి జానేస్ అనేటువంటి దేవతను బట్టి ఈ పేరు పెట్టడం జరిగింది. అయితే దీనికి మనం ప్రాముఖ్యంగా గుర్తించవలసింది ఏంటంటే సంవత్సరాలు గతిస్తూ ఉన్నాయి. సంవత్సరం కొత్తదే, మనం కొత్త సంవత్సరంలోకి వచ్చేసాం. మనం గతంలో అంటే 31వ తారీఖు రాత్రి కానివ్వండి, డిసెంబర్ 1వ తారీఖుని కానివ్వండి తీసుకున్న తీర్మానాలు మనం మర్చిపోయేంత టైంలోకి వచ్చేసాం. 10 రోజులు గడిచిపోయింది. మీరు గమనించండి, నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను సూటిగా. ఇక్కడ కూర్చున్న వాళ్ళు మీరు పేపర్ మీద రాసుకున్నారు కదా, 31వ తారీఖు రాత్రి 1వ తారీఖు మార్నింగ్ కొంతమంది రాసుకున్నారు. అవి కంటిన్యూ అవుతున్నాయా ఈ 10 రోజుల్లో? అంటే మనం ఏం చేస్తున్నాం? టైంను, సంవత్సరం కొత్తదే కానీ మన నిర్ణయాలు, మన తీర్మానాలు, మనం తీసుకున్న ఆ యొక్క డిసిషన్స్ ఏమవుతున్నాయి? క్రొత్తవేనా ఇంకా పాతగానే ఉన్నాయా? మనల్ని మనమే పరీక్షించుకోవాలి. ఒక ఆయన ఇలా అన్నాడు, ఒకవేళ కనుక మనం చరిత్రను మర్చిపోయే వారమైనట్లయితే కనుక మనం అదే తీర్మానాలు చేసుకుంటూ ఉంటాము అని చెప్పని అంటాడు. ఎందుకని? చరిత్రను మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ఎందుకు మర్చిపోకూడదు అంటే గతంలో కొంతమంది సమయాన్ని వ్యర్థం చేసుకుని వాళ్ళు చాలా పొరపాట్లు చేసి జీవితాన్ని పాడు చేసుకున్నారు. ఒకవేళ కనుక ఆ చరిత్ర మనకు తెలిసినా కూడా వాళ్ళ సమయాన్ని వృధా చేసుకున్నారని మనకు తెలిసినప్పటికీ కూడా మనం కూడా ఆ చరిత్రను మర్చిపోయి మనం గుర్తుపెట్టుకోకపోతే మనం సమయాన్ని వృధా చేసుకుంటే మనం కూడా ఏం చేసుకుంటాం? జీవితాన్ని మనం కూడా ఏం చేసుకుంటున్నాం? వృధా చేసుకుంటున్నాం. సంవత్సరానికి ఎన్ని నెలలు, ఎన్ని వారాలు? సంవత్సరానికి 52. ఎన్ని రోజులు? 365 రోజుల పావు. ఈ 4 పావులు కలిస్తే 4 సంవత్సరాలకు ఒకసారి ఒక రోజు అవుతుంది. లీఫ్ ఇయర్ అంటారు కదా, లీఫ్ సంవత్సరం అంటారు. అది ఎక్కడ వస్తుందంటే 365 రోజుల పావు ఉంటుంది సంవత్సరానికి. ఎన్ని గంటలు? 8760 గంటలు. మీరు కాల్కులేట్ చేయొచ్చు. ఇది ప్రతి వారికి దేవుడు మన అకౌంట్లో వేస్తున్నాడు ప్రతి సంవత్సరం. మీరు గమనించండి, 8760 గంటలు మీ అకౌంట్లో పడుతుంది ప్రతి సంవత్సరం. ఇప్పుడు దేవుడు మనకి ఎంత సమయాన్ని ఇచ్చాడు? ఎన్ని నిమిషాలు? 5,25,600 నిమిషాలు సంవత్సరానికి. ఎన్ని సెకండ్లు? 3,15,36,600 సెకండ్స్ ఇచ్చాడు. ఏ భేదం లేదు. ఆడ మగ కుల మత భేద లింగం ఏమి తేడా లేదు. అందరి అకౌంట్లో కూడా ఈ టైం దేవుడు డిపాజిట్ చేస్తున్నాడు. అంటే మీరు గమనించండి, దేవుడు ఇచ్చినటువంటి వారి శ్రేష్టమైన వాటిలో మనకిచ్చిన శ్రేష్టమైనది ఏంటన్నమాట? టైం, సమయం. ఈ టైం మనం ఎంత ధనవంతులం ఆలోచించండి. టైం ప్రకారం ఆలోచిస్తే అందరికీ దేవుడు ఇస్తున్నాడు. కొత్త సంవత్సరం అందరికీ దేవుడు ఇచ్చాడు. అయితే దీనికి మనం నిజంగా అర్హులమేనా? దీనికి అర్హులమా? దేవుడు మనకి ఇంత టైం మన జీవితంలో దేవుడు మనకి డిపాజిట్ చేయడం, మన అకౌంట్లో వేయడానికి. ఏవండి, 3,15,36,000 సెకండ్స్ మన జీవితాలలో మనకి అకౌంట్లో వేయడానికి మనం అర్హులమా? దీనికి ఏమన్నా కాదు. అయినా కానీ దేవుడు మనకి టైం ఇస్తూ ఉన్నాడు. కాబట్టి ఇచ్చినటువంటి ఈ సమయాన్ని మనం గుర్తించవలసింది ఏంటంటే, అర్హత లేకపోయినా దీన్ని మనం పొందుకున్నాం. ఎంత పెట్టి కొన్నాం మనం? ఏమీ దీనికి మనం చెల్లించలేదు. దేవుడు ఉచితంగా మనకి ఇస్తున్నాడు. అయితే ఈ విషయం ఏంటంటే, దేవుడిచ్చిన సమయాన్ని మనం ఆపలేం. చాలా జాగ్రత్తగా వినండి. దేవుడిచ్చిన సమయాన్ని మనం ఆపలేం. మనకు పనులు ఎక్కువ ఉన్నాయని లేకుంటే టైంని స్లోగా తిరిగేలా చేయలేం మనం కదండి. మనకి చాలా పనులు ఉన్నాయి కాబట్టి కొంచెం టైం స్లోగా వెళ్తే బాగుండని దాన్ని మనం వెనక్కి లాగగలమా? లేవు. కాబట్టి అంతేకాదు, మనకు అనుకూలంగా దాన్ని మలుచుకోలేం. పోగొట్టుకున్న సమయాన్ని మరలా మనం తిరిగి 2025 వెళ్ళిపోయింది. మన లైఫ్లో ఎప్పుడైనా వస్తుందా? 225 ఎప్పుడైనా ఒక్కసారైనా? ఇట్స్ గాన్, అయిపోయింది. కాబట్టి మనకిచ్చినటువంటి ఈ సమయం అమూల్యమైంది. మనం దానిని మార్చలేం, కొంచెం స్పీడ్గా తీసుకెళ్ళలేం, కొంచెం వెనక్కి లాగలేం, మళ్ళీ తిరిగి తెచ్చుకోలేం, మనం సాధించలేం దాన్ని. ఇచ్చినటువంటి ఈ సమయం, క్రొత్త సంవత్సరం, మనకి చాలా సమయం నిండి ఉందండి. ఎంత సమయం ఉందండి. దీన్ని మనం ఎలా వాడుతామా అన్నది మన జీవితం మీద ఆధారపడింది, మన నిర్ణయం మీద ఆధారపడుతుంది. దీన్ని ఎలా ఊహించవచ్చు అంటే, ఒక ఆయన అన్నాడు, 2025 సంవత్సరము గతించిపోయింది. మనకి ఒక కొత్త డైరీ మనకి ఇచ్చారనుకోండి. 2026 సంవత్సరం డైరీ మనకి ఇచ్చారు. ఈ 2026 సంవత్సరాన్ని ఎలా మనం ఊహించవచ్చానంటే, గమనించండి, 2025 సంవత్సరం మన డైరీని పిచ్చి గీతలు గీసేసాం, లేకుంటే అక్కడక్కడ చినిగిపోయింది, ఇంక బాటిల్ వణికిపోయింది, రకరకాలుగా సరిగా రాసుకోలేదు.
ఇప్పుడు 2026 సంవత్సరంలో మనకు కొత్త డైరీ ఇచ్చారనుకోండి, సరిగా రాసుకోవచ్చు కదా దాన్ని, చక్కగా మలుచుకోవడానికి, చక్కగా రాసుకోవడానికి మనకు టైం ఉంది కదా. ఒకవేళ 2025 సంవత్సరంలో దేవుడు మనకి ఇచ్చినటువంటి 3,15,03,600 సెకండ్స్ని మనం సరిగా సద్వినియోగం చేయలేదేమో. కానీ ఈ 2026 సంవత్సరంలో మనకి ఇచ్చిన ఈ టైంని మనం సరిగా సద్వినియోగం చేసుకోవడానికి మన ముందు దేవుడు ఉంచాడు. కాబట్టి మనకు ఉండవలసింది కొత్త సంవత్సరం మీద కాదు, మనకు ఉండవలసినటువంటి నమ్మకం ఎవరి మీద? దేవుని మీద ఉండాలి. ఒకవేళ నిర్లక్ష్యంగా ఉంటే గనక ఈ సమయం విషయంలో తర్వాత మనం ఎంత బాధపడతామో తెలుసండి. గమనించండి, మనకి టైం లేదు అని చెప్పని మనము చెప్పడానికి కూడా టైం ఉండదు. నాకు టైం లేదు అని చెప్పడానికి కూడా టైం ఉండదు. అంత పరిస్థితికి మనం వెళ్ళిపోతాం. ప్రతి రేపు అనేది ఈరోజు మనం చేసేదానికి ప్రతిఫలంగా ఉండబోతుంది. ఈరోజు మనం ఏదైతే చేశామో రేపొద్దుట మనకి అది ప్రతిఫలంగా ఉండబోతుంది. కాబట్టి కొత్త సంవత్సరాన్ని కొత్తగానే ఆరంభిద్దాం, కొత్త నిర్ణయాలతోనే ఆరంభించడానికి ప్రయత్నించేద్దాం. చదువుకున్న లేఖనాల్లో దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకోవాలి. సమయాన్ని పోనిచ్చేవారు ఎలాంటి వారు? వాళ్ళు ఎవరు? అజ్ఞానులు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకున్నాడు. దాన్ని జాగ్రత్తగా చూచుకోనండి అని అంటున్నాడు. అంటే నిర్ణయం తీసుకున్న తర్వాత తప్పిపోయే సమయాన్ని వృధా చేసుకోవడానికి ప్రమాదం మన చుట్టూ కూడా ఎలా ఉంది? పొంచి ఉంది. కాబట్టి ఈ ప్రమాదం అనేది పొంచి ఉంది. కాబట్టి మనం సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే మన చుట్టూ ఉన్నటువంటి పొంచి ఉన్న ప్రమాదాల్లో పడిపోకుండా మనం తప్పించుకోవడానికి మనకు అవకాశం ఉంది. వాకిట పాపం ఏముంది? పొంచి ఉంది. చిన్న నిర్లక్ష్యం ఒక రోజంతా కూడా వేస్ట్ అయిపోవడానికి కారణమవుతుంది. ఒక్క చిన్న నిర్లక్ష్యం. దేవుని చిత్తం మీద గ్రహించి జ్ఞానుల వలె నడుచుకోవాలంటే ఏం చేయాలి? సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. శత్రువు మనపై దాడి చేసి దేవుని మార్గంలో నుండి తప్పించడానికి వాడు అహర్నిశలు పనిచేస్తూ ఉన్నాడు. కాబట్టి గ్రహించవలసింది ఏంటంటే మనం సమయాన్ని చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. 3 విషయాలు చూద్దాం ఈరోజు. సమయాన్ని మనం ఎలా దానిని సద్వినియోగం చేసుకోవాలి, ఎలా దాన్ని వాడుకోవాలి. దేవుడు మనకి ఇచ్చిన సమయాన్ని ఇది శ్రేష్టమైనది అని తెలిసినప్పటికీ కూడా వృధా చేస్తే ఏం జరుగుద్ది అది చూద్దాం. మనం సమయాన్ని ఎక్కడెక్కడ వృధా చేస్తామో మనం ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం. ఈరోజు మన లైఫ్ని ఒకసారి చూసుకుందాం. ప్రాక్టికల్గా ఎక్కడెక్కడ మనం టైం వేస్ట్ చేస్తాం, ఏ ఏ విషయాల్లో. అయితే ఆ సమయం వేస్ట్ కాకోకుండా, వృధా కాకోకుండా జ్ఞానం కలిగినటువంటి దేవుని బిడ్డలుగా మన సమయాన్ని జాగ్రత్తగా వాడుకోవడానికి ప్రయత్నించేద్దాం. సమయం ఎక్కువగా వృధా చేసేది ఎవరనంటే క్రిస్టియన్స్ అంటాడు ఒక ఆయన, క్రైస్తవులేనట. అందులోనూ భారతీయ క్రైస్తవులు మరీ ఎక్కువ. టోటల్గా సర్వేలో వాళ్ళు చెప్పింది ఏంటంటే క్రిస్టియన్స్ టైం వేస్ట్ చేస్తారు, అందులో ఇండియన్ క్రైస్తవులు మరీ ఎక్కువ సమయాన్ని వృధా చేస్తారు. సమయాన్ని దుర్వినియోగం చేయకుండా సద్వినియోగం చేయాలంటే 3 విషయాలు గమనించాలి. మొట్టమొదటిది ఏంటంటే జీవితం ఎంత అల్పమైందో స్వల్పమైందో అర్థం చేసుకోవాలి. మొట్టమొదటిది మన జీవితం ఎంత స్వల్పమైందో. వీ షుడ్ అండర్స్టాండ్ హౌ ద షార్ట్నెస్ ఆఫ్ లైఫ్. మన జీవితం ఎంత చిన్నది, ఎంత అల్పమైంది, ఎంత స్వల్పమైంది. మనది ఎంత ఎలాంటిది? అంతలో కనబడి. ఇప్పుడు మనకి 2026 సంవత్సరం ఇచ్చాడండి. ఈ 2026 సంవత్సరం అంతా కూడా మనం ఖచ్చితంగా డిసెంబర్ 31 నైట్ మనం చూస్తామని ఏమైనా వారంటీ ఉందా? గ్యారంటీ ఉందా? లేదు కదా. కాబట్టి జీవితం ఎంత అల్పమైందో మనకు అర్థమైతే కనుక మనం టైం వృధా చేయం, దీన్ని వేస్ట్ చేయం. ఎంత తక్కువది, ఎంత షార్ట్నెస్ అనేది. రెండవది ఏంటంటే మరణం ఆకస్మికం. మరణం ఆకస్మికం. ద సడన్నెస్ ఆఫ్ డెత్ అంటారు. మరణం ఎప్పుడు సంభవిస్తుందో మనకు తెలీదు. ఎంత అల్పమైందో టైం, అంతేకాదు ఎప్పుడు ఆగిపోతుందో ఈ బుడగ తెలీదు ఎప్పుడు ఆగిపోతుందో. అంతేకాదు నిత్యత్వం ఎంత అద్భుతమైనదో గ్రహించాలంట. దేవుడు మనకి ఇవ్వబోయేటువంటి నిత్య స్వాస్థ్యము, ఆ యొక్క పరలోకము, ద లెంగ్త్ ఆఫ్ ఎటర్నిటీ అని అంటాడు. కాబట్టి పరలోకము ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోగలుగుతాం. 3 విషయాలు. మన జీవితం ఎంత స్వల్పమైందో, ఎంత అల్పమైందో మనం గమనించాలి, అర్థం చేసుకోవాలి. రెండవది
మరణం ఆకస్మికం. ఎప్పుడు మరణం వస్తుందో ఎవరికి? బాగానే ఉన్నాడండి, పొద్దుటి వరకునండి, టిఫిన్ చేశాడండి, టీ తాగాడండి, వచ్చి కూర్చున్నాడండి, మాట్లాడుతాను ఉన్నాడండి, వెళ్ళి పడుకుంటాను అన్నాడండి. లేపితే లేదండి, మాట్లాడట్లే. ఇప్పుడే కదండి టిఫిన్ చేశాడు, ఇప్పుడే కదండి మాట్లాడాడు, కొద్దిసేపు పడుకుంటాను అన్నాడు. మరణం ఆకస్మికం, ఎప్పుడు వస్తుందో తెలీదు. కాబట్టి నిత్యత్వాన్ని ఆలోచించండి. మనకి ఇచ్చిన టైము చాలా తక్కువ, కాబట్టి జీవితం చాలా స్వల్పం, నిత్యత్వం దీర్ఘకాలం. కాబట్టి మనకు ఇవ్వబడిన సమయాన్ని ఎంత జాగ్రత్తగా వినియోగించాలో తీవ్రంగా ఆలోచించాలి. ఒక మాట నేను అడుగుతాను, మనం వృధా చేయడానికి రోజుకి ఎన్ని గంటలు ఉన్నాయి? మనకి ఎన్ని ఉన్నాయి? వృధా చేయడానికి ఎన్ని గంటలు ఉన్నాయి? అసలు టైం వృధా చేయడానికి లేదండి. వృధా చేయడానికి టైం ఎక్కడుంది? అసలు వేస్ట్ చేయకూడదు. అదే కదా మనం నేర్చుకుంటుంది. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం, దుర్వినియోగం చేయకూడదు అనే కదా మనం మాట్లాడుకుంటుంది. వృధా చేయడానికి టైం ఎక్కడుంది? ఎన్ని గంటలు ఉన్నాయి? లేవు. ఎందుకంటే ఒక సమయం వస్తుంది, ఇక మనకి సమయం లేదు అనే సమయం వస్తుంది, ఇక అయిపోయింది, డెడ్ లైన్కి వచ్చేస్తాం మనం అందరం కూడా. ఒక విషయం బాగా గమనించండి, ఇది బాగా అర్థం చేసుకోండి ఈ మాటలు. దేవుడు మనకి నిర్ణయ కాలాన్ని, వయ పరిమాణాన్ని నిర్ణయించాడు, దాన్ని మించలేం. ఒక మాట చదువుదాం, జోబ్ 14:5లో చదువుదాం. యోబు గ్రంథం 14:15. జోబ్ చాప్టర్ 14:5లో యోబు గ్రంథము 14:5. నరుల ఆయుష్కాలము పరిమితి కలదు, వారి నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది. మించజాలని వయ పరిమాణము నీవు వారికి నియమించు. మించజాలని వయ పరిమాణం అంటే దేవుడు మనకి బౌండరీస్ పెట్టాడు, సరిహద్దులు పెట్టాడు మన జీవితానికి. మనము గమనించండి, దేవుడు పెట్టినటువంటి ఈ యొక్క బౌండరీస్ని మనం దాటలేం. దేవుడికి తెలుసు మన నెలల సంఖ్య ఎంతో. ఆయనకి ఎలా తెలుసు? ఆయన సర్వజ్ఞాని కాబట్ట, ఆయన భవిష్యత్తు జ్ఞానం గలవాడు కాబట్ట కాదు. మనకు నెలలను, టైంని ఫిక్స్ చేసింది ఎవరో? ఆయన కాబట్టి ఇంకా ఆయనకే తెలుసు. కాబట్టి మనకి దేవుడు వయ పరిమాణాన్ని నియమించాడు. మనం అనుకోవచ్చు, పర్వాలేదులే, ఒకవేళ నాకు వైద్యం తెలుసు, జ్ఞానం తెలుసు, నాకు తెలివితేటలు ఉన్నాయి, పర్వాలేదని చెప్పని మన జ్ఞానంతో, మన తెలివితేటలతో సమయాన్ని కొంచెం పెంచుకోగలమా? ఒక నిమిషం పెంచుకోగలమా? లేకుంటే మంచి డాక్టర్ దగ్గర తీసుకెళ్తే బాగున్ను, మంచి వైద్యం చేస్తే బాగున్ను, నాకు వైద్యం తెలియదు కాబట్టి ఇలా జరిగింది, ట్రీట్మెంట్ వల్ల ఇవాళ ఫెయిల్యూర్ అయ్యాం అనడానికి ఒకవేళ ముందుగా మనం చావగలమా? లేదు. దేవుడు నిర్ణయించిన హద్దులోనే, ఆయన నియమించిన టైంలోనే మన ఊపిరి ఆగిపోతుంది. కొంచెం మించలేము, వెనక్కి వెళ్ళలేము. ఖచ్చితంగా దేవుడు ఆయన నిర్ణయించినటువంటి సమయంలో మన ఊపిరి ఆగిపోతుంది. వయ పరిమాణం నియమించింది ఎవరు? దేవుడు. ఒక మాట చెప్పమంటారా? మనిషిని చంపేది రోగం కాదు, దేవుడు. మనిషిని చంపేది రోగం కాదు, దేవుడు. ద్వితోపదేశకాండం 32:39. జియోట్రానమీ 32:39 చదువుదాం. అక్కడేమని రాయబడి ఉన్నది? నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. మృతునొందించువాడను నేనే, బ్రతికించువాడను నేనే. మృతునొందించువాడను నేనే, బ్రతికించువాడను నేనే. అంటే మనిషిని చంపేది రోగం కాదు, ఎవరన్నమాట? దేవుడే. కాబట్టి మీరు గమనించండి, మనకి దేవుడు పెట్టినటువంటిది. మనం ఇంకొక మాట చదువుకుందాం. 139వ కీర్తనలో 139వ కీర్తన 16వ. నేను పెండమనై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒక్కటైనా కాకమునిపే. నియమింపబడిన దినములలో ఒక్కటైనా కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో. మీరు గమనించండి, నేను పుట్టినరోజు, నా చావు రోజు కూడా దేవుడు ఏం చేశాడు? ఏదో అనుకున్నాడు, ఆలోచించాడు కాదు. ఇట్స్ ఎ రిటెన్, ఆల్రెడీ రాసేసుకున్నాడు ఆయన తన గ్రంథంలో. ఇక దానిని ఏమైనా మించగలమా? దాన్ని ఏమైనా కొంచెం వెనక్కి లాక్కోగలమా? దాన్ని ఆపగలమా? లేదు. నరులారా తిరిగి రండని టైం అయిపోగానే ఏం చేస్తాడు? పిలుస్తాడు ఆయన, అంతే, వెళ్ళిపోవాలి. కాబట్టి మనం గమనించాలి, పుట్టించిన వానికే ఉంది నియమించే అధికారం. అసలు మనకి పుట్టించక ముందే
దేవుడు ఏం చేశాడు? మనల్ని పుట్టక ముందే దేవుడు మనకు టైం ఏం చేశాడు? ఫిక్స్ చేశాడు. ఎంతకాలం మన బ్రతకాలో, ఎంతకాలం భూమి మీద ఉండాలో. మీరు గమనించండి, ఒకవేళ మనం ఏదైనా ఒక వాటర్ బాటిల్ కొన్నామనుకోండి, ఆ వాటర్ బాటిల్ మీద మనకి 2 డేట్లు ఉంటాయి. ఒకటేంటి? మ్యాన్యుఫ్యాక్చర్ డేట్, తయారీ రేటు. రెండవది ఎక్స్పైరీ డేట్. మ్యాన్యుఫ్యాక్చరీ డేట్ పెట్టడం పెద్ద విషయం ఏం కాదు, కానీ ఎక్స్పైరీ డేట్ పెట్టడం కొంచెం జ్ఞానంతో కూడిందే. మన జీవితానికి దేవుడు ఎక్స్పైరీ డేట్ పెట్టేశాడు. ఎప్పుడు అది అయిపోతుందో మనకి తెలియదు. మనిషి తయారు చేసినటువంటి వాటిని పెట్టాడు. ఎక్స్పైరీ డేట్ కూడా మనిషి పెట్టగలుగుతున్నాడు. మనిషి ఎంతగా ఆలోచించగలిగితే మనలను సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు ఎంత ఆలోచన కలిగిన వాడు, ఎంత జ్ఞానం కలిగిన వాడు కదండి. ఏదో అనాలోచనగా సర్లే నీకు అనారోగ్యం బాగాలేదా, సర్లే కొంచెం ఆగు తర్వాత చూద్దాంలే, అది కాదు. మనను పుట్టించకముందే, మనను దేవుడు కలుగ చేయకముందే మన టైం, మన పుట్టినరోజు, మన చావు రోజు ఫిక్స్ చేశాడు, రాసేసుకున్నాడు తన గ్రంథంలో. దానిని ఎవ్వరు మించలేం, దాన్ని ఎవ్వరు మళ్ళీ వెనక్కి తిరిగి రాసుకోలేం. కాబట్టి మీరు గమనించండి, మన పుట్టినరోజుకు, మన మరణం రోజుకు మధ్యలో దేవుడిచ్చిన ఈ సమయాన్ని ఎట్లా వాడుతున్నాం? నా దినములన్నీ, నియమింపబడిన దినములన్నీ నీ గ్రంథములో దేవుడు నియమించేశాడు. కాబట్టి ఒక మనిషి ఎన్ని సంవత్సరాలు బ్రతకాలో, ఎన్ని నెలలు బ్రతకాలో, ఎన్ని నిమిషాలు బ్రతకాలో, ఎన్ని గంటలు బ్రతకాలో ఫిక్స్ అయిపోయింది. దానిని మించలేం. గమనించండి, ఇవ్వబడిన ఆయుష్కాలం ఇవ్వబడినంతే ఉంటుంది. దాన్ని మనం ఎలా ఉపయోగిస్తామన్నదే చాలా కీలకమైనది. కాబట్టి దేవుడు నియమించాడు కాబట్టి మన నిర్ణయ కాలాన్ని జాగ్రత్తగా దానిని మనం వాడాలి. ఒక భక్తుడు ఇలా అన్నాడు, మీ సమయాన్ని వృధా చేయటం మీ జీవితాన్ని వృధా చేయడం అంటాడు. జోనథాన్ ఎడ్వర్డ్స్ అనేటువంటి ఒక దైవభక్తుడు, ఆయన ఏం చేశాడంటే 1730, 34, 40, 42 సంవత్సరాల్లో అమెరికాలో గొప్ప ఉద్యమాన్ని భక్తుని ద్వారా దేవుడు తీసుకొచ్చాడు. గ్రేట్ అవేకనింగ్ అంటారు, అంటే గొప్ప ఉద్యమాన్ని దేవుడు తీసుకొచ్చాడు. ఆయన ఎలా అంటాడంటే, నా జీవితానికి ఒకవేళ దేవుడు 1 గంట మాత్రమే ఉంది అని అన్నాడు అనుకోండి, 1 గంట మాత్రమే ఉంది అన్నాడు అనుకోండి, మనం ఏం చేస్తాం 1 గంటలో? బయట ఉన్న వాళ్ళు చెప్పండి. దేవుడు మన జీవితానికి నీకు 1 గంటే ఉంది భూమి మీద అన్నాడు అనుకోండి, ఏం చేస్తాం? ఆఖరి గంటలో మీరు ఆఖరి గంట 1 గంటే ఉందండి, మీరేం చేస్తారు? అప్పుడు జాగ్రత్తగా ఆ గంట వాడతారు. లేకుంటే ప్రభువా ఇంకో గంట ఇమ్మని ఆ గంటలో అడుగుతారా? అడగం. 1 గంటే ఉంది, ఇంకా ఫిక్స్ చేస్తాడు దేవుడు. ఏం చేస్తారు? ఆలోచించండి. ఏం చేస్తాం? కంగారు పడతాం. మనం రియల్గా ఆలోచించండి, మనకు 1 గంటే ఉంది. కాదంటారా? చెప్పండి, ఇది కాదంటారా? ఒకవేళ 1 గంట, నెక్స్ట్ గంట మనకుందా? తెలీదు కదా. కాబట్టి 1 గంటే మనకుంది, జీవితానికి ఆఖరి గంట కావచ్చు. కాబట్టి నా జీవితాన్ని ఏం చేస్తామని అంటే, సర్వసాధారణంగా ఆఖరి గంటే ఉందని తెలిసింది అనుకోండి, కుటుంబాన్ని పోగు చేస్తాం, అందరిని పిలుస్తాం కదా, కొడుకుల్ని కూతుర్ని అందరిని పిలుస్తాం. మన ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయో చెప్పేస్తాం, ఎవరెవరికి అప్పులు ఇవ్వాలో తీర్చేస్తాం, ఎవరితోనైనా సమాధానం లేదేమో, ఎవరైనా గొడవలు ఉన్నాయేమో, తగాదాలు ఉన్నాయేమో, ఆఖరి గంటలు ఏం చేస్తాం? జీవితాన్ని సెటరేట్ చేసుకుంటాం కదా, అవునా కదా? జీవితాన్ని సరిదిద్దుకుంటాం, సరి చేసుకుంటాం. అలాగంటాడు జోనథాన్ ఎడ్వర్డ్స్. ఏంటంటే, నాకు 1 గంటే ఉంది భూమి మీద, కాబట్టి ఆఖరి గంటలో ఎలాగైతే నేను నిర్ణయాలు తీసుకుంటానో, జీవితాన్ని ఎలాగైతే కట్టుకుంటానో అలా చేస్తాను నా జీవితం అంతా అంటాడు ఆయన. మరొకటి ఏమంటాడంటే, నేను పరలోకానికి వెళ్ళిన తర్వాత మొట్టమొదటి గంట, మీరు ఆలోచించండి, పరలోకానికి వెళ్ళిన ఫస్ట్ గంట ఎలా ఉంటుంది మీరు ఆలోచించండి. పరలోకానికి మీరు వెళ్ళారండి, మొదటి గంట ఎలా ఉంటుంది? ఆ వెలుగు, ఆ తేజో మహిమ, దేవుడు ఆయన సింహాసనం మీద ఉండి ఆయనను ముఖాముఖిగా చూడడం, తబ్బిబైపోతాం కదా, జీవితం కదా అది. ఆలోచించండి, 1 గంట అక్కడ మనం గడిపేది. జోనథాన్ ఎడ్వర్డ్స్ ఏమంటాడంటే, పరలోకానికి నేను వెళ్ళిన తర్వాత అక్కడ దేవుడు నాకు ఇచ్చేటువంటి ఆ యొక్క గొప్ప ఆధిక్యత ముందు భూమి మీద నేను పడిన దేవుని కొరకు పడ్డ అవమానాలు, నిందలు, హేళనలు ఇవన్నీ కూడా ఆ గంటతో పోల్చుకుంటే చాలా అద్భుతం అంటాడు. మిగతాదంతా కూడా బోనస్ అంటాడు. ఎటర్నిటీ అంతా కూడా బోనసేనంట మనిషి జీవితానికి. మీరు ఆ మొట్టమొదటి గంట ఆలోచిస్తే, భూమి మీద దేవుని కొరకు అవసరమైతే చనిపోయినా పర్వాలేదు అనుకుంటాం మనం. ఆ పరలోకానికి వెళ్ళిన తర్వాత బలానమ్మకమైన మంచు దాసుడ, చాలండి ఆ 4 పదాలు.
కదా. దేవుని చేత బలనమ్మకమైన మంచి దాసుడు, వెల్ డన్ మా సర్వెంట్ అని చెప్పని దేవుడు మన భుజం మీద చేయి తట్టి నా కొరకు చాలా బాగా బ్రతికావని చెప్పని చెప్తే చాలండి, ఇక బ్రతికేస్తాం ఆ పరలోకంలో. దానికోసం భూమి మీద టైంను జాగ్రత్తగా వాడాలి. అదంటాడు జోనథన్ ఎడ్వర్డ్స్. ఒక ఆయన బస్సు ఎక్కాడట, బాగా తోపుడు తోసుకుంటా ఉన్నారు, గెంటెట్టుకుంటా ఉన్నారు, చాలా రష్గా ఉంది, అందరూ గొడవ పడుతూ ఉంటుంటే బస్సు దిగిపోతున్నప్పుడు ఒక ఆయన అడిగాడంట, ఏం బాబు ఏంటి అసలు ఏం మాట్లాడలేదు, సైలెంట్గా ఉన్నావు కదా అని చెప్పానంట. అన్నాడట, ప్రయాణం 1 గంటే కదండి, కొద్దిసేపే కదండి, సైలెంట్గా ఉంటే మరలా దిగిపోతాం, ఎవరికి వాళ్ళే వెళ్ళిపోతాం, ఈ మాత్రం దానికే ఎందుకు చిన్నపిల్లల్లాగా తత్వంగా ఉండడం అని చెప్పాడట. కాబట్టి గమనించండి, ఒక ఆయన అంటాడు, ఈ లోకంలో ప్రభు కోసం మనం పడిన కష్టాలు, నిందలు, అవమానాలు ఇవన్నీ కూడా ప్రభు మనకి ఇచ్చేటువంటి ఆ పరలోకంలో మొట్టమొదటి గంట చాలా అద్భుతమైంది అని జోనథన్ ఎడ్వర్డ్స్ చెప్తూ ఉంటాడు. భూమి మీద దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ జీవిత కాలాన్ని ఏదో సాదాసీదీగా బ్రతికేసి అయిపోయేదానిగా మనం సీరియస్గా తీసుకోకపోతే మనం పరలోకంలో దేవుని ముందు నిలబడలేమండి. దానికోసమే బ్రతుకుతాం. నిజంగా కనుక మనకి టైం విలువ అర్థమైతే, సమయం విలువ అర్థమైతే చాలా జాగ్రత్తగా జీవిస్తాం. ఇంకొక మాట చెప్పమంటారా, చాలా క్వాలిటీ లైఫ్ ఉంటుంది మనలో, క్వాలిటీ ఉంటుంది. కక్కుర్తి పడం జీవితంలో దేనికి కూడా, చాలా క్వాలిటీగా బ్రతుకుతాం. ఎందుకనంటే టైం విలువ తెలిస్తే, ఆ టైం మనం ఇక్కడ వాడుకునే దాన్ని బట్టే పరలోకంలో మనకి దేవుడు బహుమానాన్ని ఇవ్వబోతున్నాడు. మనం చేసే ప్రతి పనిని పరీక్షింపబడిపోతుంది. ఒక మాట చెప్పమంటారా, మనం చేసే ప్రతి పని కూడా, ప్రతి టైం కూడా, ప్రతి మినిట్ కూడా, మీరు గమనించండి, సంవత్సరంలో 8760 గంటలు ఇవ్వబడ్డాయి. ప్రతి గంట కూడా ఏమవుతుంది, లెక్క అవుతుంది, కౌంట్ చేయబడుతుంది. ప్రతి గంటకు మనం ఏం చేయాలి, లెక్క గమనించాలి. మీకు ఇచ్చిన ప్రతి దానికి లెక్క చెప్పాలి. దేవుడు ఇచ్చాడు కదా మనకి టైం, కాబట్టి నా ఇష్టం నా జీవితం అని అనుకుంటే ఒకనొక దినాన ఖచ్చితంగా మీ అకౌంట్లో దేవుడు వేసిన ఈ ప్రతి మినిట్కి కూడా, ప్రతి సెకండ్కి కూడా మనం లెక్క చెప్పాలి. ఒక తండ్రికి ఒకవేళ 4 కొడుకులు ఉన్నారనుకోండి, ఆస్తిని పంచి ఇచ్చాడు అనుకుందాం, ఏం చేస్తారు నలుగురిలో? ఒకడేమో త్రాగేసి దాన్ని పాడు చేసుకోవచ్చు, ఇంకొకడేమో అవివేకంగా బిజినెస్లో పెట్టి ఒక దాన్ని పోగొట్టేయచ్చు, ఒకడేమో మిగతా ఇద్దరిలో కూడా ఒకటి దాన్ని కాపాడుకోవచ్చు, మరొకడు ఏం చేస్తాడు, దాన్ని రెట్టింపు చేయవచ్చు. చూడండి, దేవుడు మనకి ఇచ్చినటువంటి 2026 సంవత్సరంలో మన జీవితంలో దేవుడు ఇచ్చినటువంటి ఈ టైంను మనం ఎలా వాడుతున్నాము అనేది జాగ్రత్తగా ఆలోచించేద్దాం. ఇప్పుడు ఏం చేద్దామంటే, మనం ముందు ఆలోచించాం కదా, టైంను జాగ్రత్తగా వాడడానికి 3 విషయాలు మనం మాట్లాడుకున్నాం. ఏంటి, జీవితం ఎంత అల్పమైందో గమనించాలి. రెండవది, మరణం అనిశ్చితం, ఖచ్చితంగా ఎప్పుడు వస్తుందో మరణం ఎవరికి తెలీదు. నిత్యత్వం చాలా శాశ్వతమైంది, చాలా అద్భుతమైంది అని మనం గమనించాలి. మరొక విషయం ఏంటంటే, సమయం అమూల్యమైంది, ప్రశస్తమైంది. అది ఎందుకో 4 కారణాలు చూద్దాం. ఆ ప్రశస్తమైన సమయాన్ని, అమూల్యమైన సమయాన్ని అయినా మనం దుర్వినియోగం చేస్తే పాడు చేసేవాళ్ళు ఎలా దుర్వినియోగం చేస్తారో 10 పద్ధతులు చూద్దాం. ఎలా మనం టైం వేస్ట్ చేస్తామో చూద్దాం. 10 కారణాలు చూద్దాం. దాన్ని సద్వినియోగం చేయాలంటే ఏం చేయాలో 4 సత్యాలు చూద్దాం. టైంని మనం ఎలా సద్వినియోగం చేసుకోవాలో 4 విషయాలు చూద్దాం. మొట్టమొదటిది ఏంటంటే, సమయం అమూల్యమైంది. అమూల్యమైంది అని అంటే, అమూల్యం అని అంటే, మూల్యం అంటే ఏంటి, మూల్యం అంటే వెల, అంటే వెల కట్టలేనిది, అమూల్యం అంటే వెల కట్టలేనిదని. ఇప్పుడు ఉపయోగించే సమయం, దీనిలో నువ్వు చేసేది నిత్యత్వం మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మనం ఏదైతే టైంను వినియోగించుకుంటున్నామో, ఇప్పుడు ఏదైతే సమయాన్ని మనం వినియోగిస్తున్నామో, ఆ ప్రభావం దేని మీద పడుతుంది, నిత్యత్వం మీద. మనం ఎక్కడ ఉండబోతున్నాం అన్నది ఇక్కడ వాడే టైం మీద ఆధారపడి ఉంటుంది. మనకిచ్చిన టైంని ఎలా వాడుకుంటామో దాని మీద మన నిత్యం ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ప్రభు నమ్ముకొని ఆయన కొరకు నమ్మకంగా బ్రతికేటువంటి వాళ్ళు కిరీటాలు వారు ఏ స్థాయిలో ఉంటాయో, ఏ విధంగా ఉంటుందో అన్నది ఇక్కడ వారు వినియోగించిన సమయం మీదే వారికి ఇచ్చేటువంటి బహుమానం ఆధారపడి ఉంటుంది. సమయం ఎంత అమూల్యమైనదంటే నిత్యత్వం మీద ప్రభావం చూపేటంత గొప్ప సమయం. కాబట్టి ప్రస్తుతం మనం గడిపే సమయం కూడా ప్రతిదీ కూడా కౌంట్ చేయబడుతుంది. ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఒకవేళ ఈ లోకంలో మీరు ఒక పెట్టుబడి పెడితే, ఒక బ్యాంకులో పెట్టుబడి పెట్టారు, ఒక బిజినెస్లో వ్యాపారంలో మీరు పెట్టుబడి పెట్టారు. పెట్టుబడి పెట్టినప్పుడు మీకు లాభం రావచ్చు, రాకపోవచ్చు.
కదా, అది మనం వినియోగించే పద్ధతిని బట్టి ఉండొచ్చు. కానీ దేవుని కొరకు టైం మీరు పెట్టుబడి పెట్టారనుకోండి, మనం దేవుని కొరకు టైం కనుక మనం పెట్టుబడి పెడితే ఖచ్చితంగా ఇక్కడ దేవుడు ఒకవేళ రిటర్న్స్ ఇస్తాడు, ఒకవేళ ఇవ్వకపోయినా ఖచ్చితంగా మనం పెట్టిన ప్రతి టైంకి దానికి రిటర్న్ ఎక్కడ వస్తుంది? మనకి పరలోకంలో ఖచ్చితంగా దానికి రిటర్న్స్ వస్తాయి. దానికి తగినటువంటి ప్రతిఫలాన్ని దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. కాబట్టి మనం గమనించవలసింది ఏంటంటే సమయం చాలా అమూల్యమైంది, మొట్టమొదటిది. రెండవది ఏంటంటే ఎంత అమూల్యమైన సమయం స్వల్పమైంది. మీరు గమనించండి, ఎంత విలువైందో అంత తక్కువ అందుబాటులో ఉందనుకోండి. సర్వసాధారణంగా మనం అందరం కూడా ఉల్లిపాయలు వాడతాం కదా, ప్రతి ఇంట్లో మనం ఉల్లిపాయలు వాడతాం. బాగా వర్షాలు పడినాయి అనుకోండి, గిరాకీ పెరిగిపోతే ఏమవుతుంది? ఉల్లిపాయల రేటు పెరిగిపోతుంది కదా. తక్కువ ఉన్నప్పుడు దాని విలువ పెరిగిపోతుంటుంది కదా. కాబట్టి మన జీవితంలో మనకి చాలా తక్కువ టైం ఉందనుకోండి. మన జీవితంలో మీరు గమనించండి, ఇప్పటికే సగ జీవితం అయిపోయింది కదా, ఇంకా కొంచెం టైమే ఉంది. కాబట్టి ఈ తక్కువ టైంని మనం ఎలా వాడతాం? చాలా విలువైంది కదా, దీన్ని చాలా చాలా ప్రాముఖ్యమైనది కదా, చాలా ప్రాధాన్యమైంది కదా. ఎలా వాడతాం అన్నది మనం గమనించాలి. సమయం చాలా అమూల్యమైంది. రెండవది ఏంటంటే చాలా స్వల్పమైంది, చాలా తక్కువగా ఉంది. కాబట్టి దీన్ని ఎలా వాడతామో అన్నది మనం గమనించాలి. ఈ తక్కువ టైం కూడా ఎప్పుడు ఊడిపోతుందో కూడా మనకి తెలియదు, ఎప్పుడు బుడగ పేలిపోతుందో తెలియదు. కాబట్టి సమయం అనిశ్చితం. మొట్టమొదటిది సమయం అమూల్యమైంది. రెండవది సమయం ఎలాంటిది? స్వల్పమైంది. మూడవది సమయం అనిశ్చితం. టైమ్ ఈజ్ నాట్ ఓన్లీ షార్ట్, ఇట్స్ ఏ అన్సర్టైన్ అన్నాడు. చాలా తక్కువది, ఎప్పుడు పేలిపోతుందో తెలీదు. గమనించండి, ప్రతి ఒక్కరూ 70 సంవత్సరాలు తప్పకుండా బ్రతికేస్తారు అనేది ఉందనుకుందాం. ఒకవేళ 50 సంవత్సరాలు వృధా చేసేసామనుకోండి, మిగతా 20 సంవత్సరాలు ఏం చేస్తాం? జీవితాన్ని సెటిల్ చేసుకుందాం అనుకోండి. కానీ అలా ఉందా? ఇప్పుడు మనకి 70 సంవత్సరాలు ఖచ్చితంగా బ్రతికేస్తామని గ్యారంటీ ఉందా? లేదు. కాబట్టి అలా గ్యారంటీ ఉంటే కనుక మనం ఏం చేస్తాం? 50 సంవత్సరాలు ఎలా బ్రతికేసినా పర్లేదు, ఎలా జీవించినా పర్లేదు, మిగతా 20 సంవత్సరాల జీవితాన్ని సెటిల్ చేసుకుందాం చక్కగా చేసుకోవడానికంటే. కాబట్టి సమయం అనిశ్చితం. ఎప్పుడు ఇది పేలిపోతుందో, ఎప్పుడు ఆగిపోతుందో తెలీదు. నాలుగవది ఏంటంటే సమయం ఎందుకు అమూల్యమైనదంటే ఇది మరలా మనం సంపాదించుకోలేం. కోటీశ్వర్లు బిచ్చగాళ్ళు అయిపోయిన వాళ్ళు ఉన్నారండి కదా. కోటీశ్వర్లు బిచ్చగాళ్ళు అయిపోయిన, లేదా టైం ఏం చేస్తుంది? వాళ్ళ జీవితాల్లో మార్చేస్తుంది. ఆ బిచ్చగాళ్ళే మరలా కోటీశ్వర్లు అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ప్రపంచంలో, చరిత్రలో మనం చూస్తాం. కాబట్టి నిన్న అనేది మరెన్నడూ రాదు. ఆస్తి కంటే అమూల్యమైనది టైం అండి. డబ్బులు పోతే మరలా సంపాదించుకోవచ్చు అండి, ఆస్తి పోతే మరలా మనం సంపాదించుకోవచ్చు, కానీ సమయాన్ని మనం మరలా తిరిగి తెచ్చుకోలేం. సమయం ఎందుకు విలువైనది? 4 విషయాలు నేర్చుకున్నాం. ఏంటి? మొట్టమొదటిది, సమయం నిత్యత్వం మీద ఏం చేస్తుంది? ప్రభావితం చూపిస్తుంది. మొట్టమొదటిది, మనం ఇక్కడ ఎలాగైతే టైం వాడతామో దాని మీదే మన నిత్యత్వం ఆధారపడి ఉంటుంది. రెండవది, సమయం స్వల్పమైంది. మూడవది ఏంటంటే సమయం అనిశ్చితమైంది, కాబట్టి అది ఎప్పుడు ఆగిపోతుందో మనకి తెలీదు. నాలుగవది ఏంటంటే దీన్ని మరలా మనం సంపాదించుకోలేం. దీనిని దేనితో పోల్చలేం. దేవుడిచ్చినటువంటి ఇహ సంబంధమైన వాటితో దేనితో కూడా మనం దీనిని పోల్చలేం. అయినా మనం పోనిస్తున్నాము. అందుకనే సమయం పోనీయక వృధా చేయవద్దు అని దేవుని వాక్యం మనకి సమయం స్పష్టంగా తెలియజేస్తుంది. సాధారణంగా సమయాన్ని ఎలా పోనిస్తామో ఇప్పుడు చూద్దాం. మనం టైంని ఎలా పోనిస్తామో చూడండి. సమయం ఎంత విలువైందో మనం చూసాం. 4 విషయాలు కదండి. మనం ఉపయోగించే సమయం దేని మీద ప్రభావితం చూపిస్తుంది? నిత్యత్వం మీద. ఎక్కడుంటామో, పరలోకానికి వెళ్తామా నరకానికి వెళ్తామా అనేది ఇక్కడ వాడే టైంని బట్టి ఉంటుంది. రెండవది, సమయం చాలా స్వల్పమైంది, సమయం అనిశ్చితమైంది, అది ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు. అంతేకాదు సమయాన్ని మరలా మనం తిరిగి సంపాదించుకోవాలి. కాబట్టి సమయం చాలా విలువైందని 4 విషయాలు. ఎక్కడెక్కడ మనం టైంని వృధా చేస్తామో కొన్ని విషయాలు చూద్దాం. ఒకవేళ దేవుడు మన జీవితంలో 80 సంవత్సరాలు ఇచ్చాడు అనుకోండి, సగటున సర్వే చేస్తే వాళ్ళు ఏం చెప్పారంటే 23 నుండి 30 సంవత్సరాలు నిద్రకే వాడతామట. మన పనికి వాడేది 16 నుండి 30 సంవత్సరాలు మనం పనికి వాడతామంట. తర్వాత మన స్క్రీన్ టైం, కంప్యూటర్ కావచ్చు, ల్యాప్టాప్ కావచ్చు, మొబైల్ కావచ్చు, దానికి దాదాపుగా 15 సంవత్సరాలు వాడతామంట. దాదాపుగా 15 సంవత్సరాలు. నిద్రకి 30 సంవత్సరాలు, పని నిమిత్తము మనం వాడేది 16 సంవత్సరాలు, మన స్క్రీన్ టైము 15 సంవత్సరాలు, తినడానికి తాగడానికి 6 నుండి 10 సంవత్సరాలు వాడతామంట. ప్రయాణాలకు
అన్నిటికీ కూడా 5 సంవత్సరాలు వాడతాము. ఇక్కడ స్త్రీలు ఉన్నారు, నన్ను క్షమించాలి ఈ మాట మాట్లాడుతున్నందుకు. మనం ఏ డ్రెస్ వేసుకోవాలో, ఏ చీర కట్టుకోవాలో ఆలోచించే టైం ఉంటుంది సార్ మధ్యలో. ఈ కలర్ నచ్చలా, లేకుంటే వేసుకున్నాం టైట్ అయిపోయింది, తీసి మళ్ళీ మార్చుకోవడానికి ఈ టైం ఉంటుంది చూసారా. స్త్రీలే మాత్రమే కాదు, పురుషులు కూడా 1 సంవత్సర కాలం వేస్ట్ చేస్తామంట. 1 సంవత్సరం ఏ డ్రెస్ వేసుకోవాలి, ఏది తీసుకోవాలి, ఏది పెట్టుకోవాలి అనేది 1 సంవత్సరం. మీరు ఆలోచించండి. ఒక ఆయన అమెరికాలో సర్వే చేశాడంట, 60 సంవత్సరాలు కనుక మనిషి సగటున బ్రతుకుతాడంటే కనుక వాడి జీవితంలో టీవీ చూడడానికి 5 సంవత్సరాల సమయాన్ని వాడతాడట. అదే కనుక సండే స్కూల్కి వెళ్ళరా బాబు వాక్యం నేర్చుకోవాలనంటే తన 60 సంవత్సరాల కాలం 4 నెలలు వాడతాడట. మీరు గమనించండి. అంటే దేవునికి మన పర్సనల్ టైంకి ఎంత టైం ఇస్తాం అనేది ఆలోచించాలి. ఎక్కువ శాతం సమయం సద్వినియోగం చేస్తున్నామా, దుర్వినియోగం చేస్తున్నామా? చెప్పండి మీరు. మన జీవితంలో టైం ఉపయోగించబడుతుందా, సద్వినియోగం అయిపడుతుందా, లేకుంటే దుర్వినియోగం అవుతుందా? చాలా టైం మన జీవితాల్లో వేస్ట్ అయిపోతూ ఉంది. మీరు ఒక పని చేయండి. రేపు ఉదయం మీరు లేచినది మొదలుకొని సాయంకాలం మీరు పడుకునేంత వరకు కూడా ఆ రోజు ఎలా గడిచిందో ఒక్కసారి రాసుకోండి. ఒక్కసారి మీరేమేం పనులు చేశారు, ఏమేమి చేశారు, మీ పని కావచ్చు, మీ వృత్తి కావచ్చు, మీ జాబ్ కావచ్చు, లేకుంటే మీరు పడుకున్న టైం కావచ్చు, మీ రెస్ట్ టైం కావచ్చు, మీరు ఇంట్లో పని చేసే పని కావచ్చు. ఈ టైం అంతా కూడా ఒక్కసారి రాసుకోండి. రాసుకుంటే మీకు తెలుస్తుంది ఎక్కడెక్కడ మన సమయం వృధా అవుతుందో తెలిసిపోతుంది. గమనించండి, అందరికీ సమానంగా ఇచ్చాడండి టైము. ప్రతి ఒక్కరికి 24 గంటలే, అంతే కదా, రోజులో 24 గంటలే. దానిని పూర్తిగా సద్వినియోగం చేసుకోవడం కొంతమంది మాత్రమే, వృధా చేసేవాళ్ళు ఎక్కువ మంది. గమనించండి, వృధాగా సమయం పోగొట్టేది దేనివల్ల ఏంటంటే, ఒక ఆయన ఏమన్నాడంటే కాలక్షేపణ వల్ల, ఏ పని చేయకోకుండా సోమరితనం వల్ల, బద్ధకం వలన చాలా సమయం ఏమవుతుంది, వృధా అయిపోతూ ఉంటుంది. రోజు చేయాల్సిన పనులు చేయకోకుండా రేపు చేద్దాంలే అని వాయిదాలు వేస్తారు చూసారా. ఈరోజు చేయాలి పని, ఈరోజు చేయరు దాన్ని, రేపు చేద్దాంలే, ప్రొక్రాస్టినేషన్ అంటారు దాన్ని. ఈవేళ కాదు రేపు చేద్దామంటారు. అలా మీరు వాయిదాలు వేసుకుంటూ వెళ్ళిపోండి. రేపు చేసేది ఏం చేస్తారు, మళ్ళీ రేపనే పెట్టుకుంటారు. దానికి ఈరోజు చేద్దామని అనుకోరు, రేపు చేద్దాం. అలా జీవితం ఏమైపోతుంటుంది, టైం అయిపోతూ ఉంటుంది. అందుకని మనం తప్పకుండా ఏం చేయాలి, సోమరితనం కాకోకుండా, బద్ధకంగా కాకోకుండా మనం ఏం చేయాలి, పని చేసే వాళ్ళం ఉండాలి. దశలోనికి రాసిన పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో మనం పని చేయకుండా భోజనం చేయకూడదు అని వ్రాయబడి ఉంటుంది. తప్పకుండా ప్రతి ఒక్కరు ఏం చేయాలి, పని చేయాలి. రెండవది ఏంటంటే, పాపం చేయడం వలన కూడా మన సమయం వృధా అయిపోతుందంట. చేయకూడని వాటిని చేయడం వల్ల. మీరు గమనించండి, సమయము ఎక్కడెక్కడ వేస్ట్ అయిపోతుందని అంటే, దేవుని కోసం వాడేది, దేవుని కోసం వినియోగించేది, దేవుని కోసం బ్రతకాల్సిన సమయము మనం పాపం చేస్తూ ఉంటాం చూసారా. దేవుని కోసం బ్రతకడానికి బదులు పాపం చేస్తే అది మన జీవితంలో ఏమవుతుంది, సమయం వృధా అయిపోతూ ఉంటుంది. మూడవది ఏంటంటే, తమ స్వంతానికి కాలాన్ని వృధా చేస్తారు. ప్రభు ఏమన్నాడు, నీ స్వంతానికి నీవు ఉపేక్షించుకో అని అన్నాడు. మన స్వంతానికి మనం వాడుకుంటాం. శరీరాన్ని అతిగా అలంకరించుకోవడం దేవుడు మనకి ఇచ్చాడు. మనం స్నానం చేయడం, మంచి బట్టలు కట్టుకోవడం, చక్కగా పౌడర్ రాసుకోవడం తప్పేం కాదు. కానీ ఈ శరీరానికి చాలా ఎక్కువ టైం ఉపయోగిస్తారు చూసారా, ఈ మేకప్ కోసం, లేకుంటే రకరకాల వాటి కోసం. అది కాదు, మనకి ఇచ్చినటువంటి టైంను జాగ్రత్తగా మనం వాడుకోవాలి. నాలుగవది ఏంటంటే, అతిగా నిద్రపోవడం. చాలామంది అతిగా నిద్రపోతారు. సామెతల గ్రంథం 6వ అధ్యాయంలో 6 నుండి 7, 8 వచనాల్లో చెప్తుంది, సోమరి ఎక్కడికి వెళ్ళాలి, చీమల యొద్దకు వెళ్ళి వాటి నడతలు చూసి జ్ఞానం తెచ్చుకో. మనం చీమల గురించి, తర్వాత మిడతల గురించి, కుందేల గురించి మనం నేర్చుకున్నాం కదా గతంలో. తర్వాత 5వది ఏంటంటే, అనవసరమైన కబుర్లు. పనేమీ లేకుండా ఎక్కువగా పల్లెటూరులో జరుగుతూ ఉంటుంది కదండి. ఆ ఇంటికి వెళ్ళిపోయి ఇంటి దగ్గరికి వచ్చి ముసలమ్మ ముచ్చట్లు అని అన్నాడు తిమోతికి రాసిన పత్రికలో. ముసలమ్మ ముచ్చట్లకి ముందు ఇంకొక మాట వాడాడు ఆయన, అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు అన్నాడు. ఇప్పుడు ఏదైనా విషయం గురించి మాట్లాడతామండి, మాట్లాడేసిన తర్వాత ఇంక అయిపోయింది, టాపిక్ అయిపోయింది, ఇంకేం మాట్లాడతాం. నెక్స్ట్ ఏంటి, వాళ్ళ గురించి వీళ్ళ గురించి, వీళ్ళ గురించి వాళ్ళ గురించి చెడ్డగా మాట్లాడుకోవడం తప్ప ఇంకేముంటుంది. కబుర్లు చెప్పడం వల్ల ఇది మన టైం ఏమైపోతుంటుంది, వేస్ట్ అయిపోతుంటుంది. అంతేకాదు చెడ్డవారితో సహవాసం. మనం లోకంలో చాలా చెడ్డవారు ఉన్నారు, అలాంటి వారితో మన స్నేహం ఉందనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, మన సమయాన్ని
వృధా చేస్తారు. అనవసరమైనటువంటి క్రీడలు కొంత సమయం పర్వాలేదు, కానీ ఎక్కువ సమయం ఆ క్రీడలు వాటికి. తర్వాత 8వది సోషల్ మీడియా. మన టైం అనేది ఏం చేస్తుంది? తినేస్తుంది. నేను ఒక మాట చెప్తాను, మీకు మొబైల్లో మీ స్క్రీన్ టైం చూసుకోవడం తెలుసా ఎవరికైనా? స్క్రీన్ టైం మీ సెట్టింగ్స్లోకి వెళ్ళి స్క్రీన్ టైం అని ఉంటుంది. మీరు ఎంత టైము ఏ యాప్ మీద ఎంత టైం గడిపారో చెప్పేస్తుంది. మీరు ఫేస్బుక్ మీద ఎక్కువ టైం గడిపారు అనుకోండి, అక్కడ చెప్తుంది 2 అవర్స్ 3 అవర్స్ మీరు టైం గడిపారని చెప్పి. ఇన్స్టాగ్రామ్ మీద, యూట్యూబ్ మీద ఎంత టైం గడిపారో చెప్తారు. మీరు 2 గంటలకు మించి స్క్రీన్ మీద మీరు గడుపుతున్నారని అంటే మీరు టైం వేస్ట్ చేస్తున్నట్లే, 2 గంటలకు మించి. కాబట్టి మనం సోషల్ మీడియాలో ఎట్లా టైంని వాడుతున్నాం అనేది జాగ్రత్తగా గమనించాలి. 9వది వీడియో గేమ్స్ ఆడతారు కొంతమంది, వీడియో గేమ్స్. దానివల్ల 10వది ఏంటంటే ఐహిక విచారం వలన ఏమి తిందుమో, ఏమి త్రాగుదామో, ఏమి ధరించుకుందామో వాటి గురించి ఎక్కువగా ఆలోచిస్తూ కూర్చుని వాళ్ళ టైం ఏమవుతుంది? వృధా అయిపోతూ ఉంటారు. దేవుడు ఏమన్నాడు? నా నీతిని నా రాధ్యమును మొదట వెడకండి, అవన్నీ తర్వాత నేను మీకు ఇస్తానని ప్రభు చెప్పాడు కదా. అన్నీ ఇస్తానన్నాడు. కాబట్టి ఆయన మీదనే మనం ఆధారపడాలి. జోనథన్ ఎడ్వర్డ్స్ అనేటువంటి ఆయన ఏమన్నాడంటే తన జీవితం యొక్క ఆశయం ఏంటో తెలుసా? తన జీవితం ద్వారా మ్యాక్సిమం దేవునికి మహిమ రావాలని అనుకున్నాడట నా జీవితం ద్వారా. అందుకోసం ఆయన ఏమన్నాడనంటే నా జీవితంలో దేవునికి మహిమ రావాలని దేవుడు నన్ను పుట్టించుకున్నాడు, కాబట్టి అందుకోసమే నేను బ్రతుకుతానని చెప్పని తాను తీర్మానించుకున్నాడు. మనం గమనిస్తే యెషయా గ్రంథం 43వ అధ్యాయం 7వ వచనంలో, అలాగే 43వ అధ్యాయం 21వ వచనంలో నా మహిమ నిమిత్తము నేను సృష్టించిన నా ప్రజలు అని అంటాడు దేవుడు. అంటే దేవుడు మనల్ని పుట్టించుకున్నది ఎందుకోసం అన్నమాట? ఆయన మహిమ కోసమే. కాబట్టి మనం బ్రతకాల్సింది దేనికోసం? దేవుని మహిమ కోసమే. గలతీ పత్రిక 2వ అధ్యాయము మనము 9వ వచనములో మనము చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన ఆయన గుణాతిశయములను ప్రచురం చేయడానికి మనం పిలువబడ్డాం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4-6 వచనాల్లో వాక్యం ఏం చెప్తుందంటే మనము క్రీస్తు యేసునందు జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన కృపా మహిమకు కీర్తి కలగాలని దేవుడు మనల్ని ముందుగా ఏం చేశాడు? నిర్ణయించుకున్నాడు. కాబట్టి జోనథన్ ఎడ్వర్డ్స్ ఏమంటాడంటే జీవితాన్ని వృధా చేయటం దేవుని మహిమను అపహరించడమే అని అంటాడు. మన సమయాన్ని వృధా చేయడం ఏం చేస్తున్నాం? మనం దేవునికి చెందాల్సిన మహిమను చెందుకోకుండా, మన జీవితాన్ని సరిగా కట్టుకోకుండా మనం వృధా చేస్తున్నాం. ఇవి మనం నేర్చుకున్నాం. ఎక్కడెక్కడ వేస్ట్ అయిపోతుందో 10 విషయాలు చూసాం. మీరు గమనించండి, ఎక్కడెక్కడ మన టైం వేస్ట్ అవుతుందో, ఎక్కడెక్కడ మన టైంలో. నేను ఇంకొక మాట ప్రాక్టికల్గా అడుగుతున్నానండి. ఒకవేళ మీరు ఇంట్లోనే పనిచేసే వాళ్ళైతే, జాబ్కి వెళ్ళకోకుండా ఇంట్లోనే ఉండే వాళ్ళైతే కనుక మీకు 8 గంటలకే మీ పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు అనుకుందాం. మీరు 4 గంటలకి మరలా సాయంకాలానికి వంట మొదలు పెడతారు. ఈ మధ్యలో 8 అవర్స్ ఉంటుంది టైము, 8 to 4. ఈ మధ్యలో మీరు ఏం చేస్తారు? మీ టైం ఒకసారి రాసి పెట్టుకోండి. మీరు ఒకసారి రాసి పెట్టుకుంటే మీ టైం ఎక్కడెక్కడ వాడుతున్నారు, ఎలా వాడుతున్నారు. మీరు రెస్ట్ తీసుకోవచ్చు 1 గంట, భోజనం చేస్తారు, టిఫిన్ చేయడానికి 1 గంట, మిగతా 6 అవర్స్ ఏం చేస్తారు? మనం ఆలోచిస్తే ఇవ్వబడి నాకు 6 గంటలు ఉన్నాయని చెప్పింది మనకు ఆ స్పృహ కూడా లేకపోతే రోజుకి ఎన్ని గంటలు వేస్ట్ అయిపోతుంది మీరు ఆలోచించండి. ఆ టైము బైబిల్ చదువుకోవడం, ప్రార్థన చేయడం, దేవునితో గడపడం, ఇట్లా మనం ప్లాన్ చేసుకోవచ్చుగా, ఆలోచించుకోవచ్చుగా. ఆలోచించండి. సమయాన్ని సద్వినియోగం చేయడానికి 4 విషయాలు చూద్దాం. మనం టైం వేస్ట్ అయిపోకుండా ఉండాలంటే 4 విషయాలు చూద్దాం. మొట్టమొదటిది ఏంటంటే దేవుడిచ్చిన సమయాన్ని అప్పుగా చూడాలంట. దేవుడిచ్చిన సమయం అరువుగా చూడాలంట. మనం ఇంతకుముందే నేర్చుకున్నాం, దేవుడు మనకి ఇచ్చిన సమయం ప్రకారం దేవుడు ఏం చేస్తాడు? ప్రతి సెకండ్కి, ప్రతి మినిట్కి దేవుడు ఏం చేస్తాడు? లెక్క అడుగుతాడు. కాబట్టి దేవుడు ఇచ్చాడు, కాబట్టి దేవుడు నాకు అప్పుగా ఇచ్చాడు. కాబట్టి ఉదాహరణకి మీరు ఆలోచించండి, మీరు ఎవరికైనా అప్పు ఇస్తే మనం ఖచ్చితంగా ఏం చేస్తాం? లెక్క అడుగుతాం కదా. ఒకవేళ మీరు గిఫ్ట్గా ఇచ్చారనుకోండి, మనకి ఏదైనా ఎవరైనా గిఫ్ట్గా ఇచ్చింది జాగ్రత్తగా వాడతామా, లేకుంటే అప్పు తెచ్చిన దాన్ని జాగ్రత్తగా వాడతామా? ఇప్పుడు హోటల్కి వెళ్ళిపోయి నలుగురితో కలిసి భోంచేసేయడం మామూలే. కానీ మీరు అప్పు తెచ్చారండి, అప్పు తెచ్చి హోటల్కి వెళ్ళి భోంచేస్తారా? చాలా జాగ్రత్తగా వాడతారు. మీ అమ్మాయికి పెళ్లి చేద్దామని 1,00,000 రూపాయలు అప్పు తెచ్చారండి. అప్పు తెచ్చిన తర్వాత మీరు పెయింట్లు వేయడానికి దానికి దీనికి 70,000 అయిపోయినాయి, ఇంకా 30,000 ఉన్నాయి. ఏం చేస్తారు? మీరు ఆచితూచి ఖర్చు పెడతారా లేదా? జాగ్రత్తగా వాడతారా లేదా? ప్రాముఖ్యమైన వాటికే వాడతారు. కాబట్టి ఎలా పడితే అలా కాబట్టి నేను ఖచ్చితంగా దేవునికి ఇచ్చాను, దేవుడు నాకు ఇచ్చాడు, కాబట్టి దానిని జాగ్రత్తగా వాడాలి.
దేవుడు నాకు ఇచ్చాడు టైం, మరలా దేవునికి నేను లెక్క చెప్పాలి అనడానికి. సమయాన్ని నా ఇష్టం నా జీవితం అనడానికి లేదు. ఆయన తప్పకుండా లెక్క అడుగుతాడు. ఎందుకని? మన నివాస స్థలం యొక్క బౌండరీస్ ఆయన పెట్టాడు. అపోస్తలుల కార్యాల గ్రంథం 17వ అధ్యాయం 26వ వచనము, తన్ను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి యొక్క నివాస స్థలం యొక్క పొలిమేరలను దేవుడు ఏర్పరిచాడు. దేవుడు మనకి బౌండరీస్ పెట్టాడు. దేవుడు గమనించండి, దేవుడు మనకి అప్పుగా ఇచ్చాడు టైము. దీన్ని మరలా మనం ఏం చేయాలి? దేవునికి అప్పగించాలి. ఒక పెద్ద కాలువలో ఒక పెద్ద వల వేశారనుకోండి, మధ్యలో ఉన్న చేప ఏమనుకుంటుంది? బాగానే ఉందిలే అని అనుకుంటుంది. కానీ ఆ వల దగ్గరకంతా లాగేసరికి, దానికి ఆ వల తగిలేసరికి నాకేముంది అనుకుంటుంది? ఓహో, ఇదేంటి, నాకు బౌండరీస్ ఉన్నాయి, నాకేదో హద్దు ఉందే అనిపిస్తుంది. మీరు గమనించండి, కొన్నిసార్లు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత, సారీ సార్ నేనేం చేయలేను, ఇంకా టైం అయిపోయింది అని అన్నాడు అనుకోండి, అప్పుడు అర్థమవుద్ది మనకి, అరే నా టైం అయిపోయింది, నాకంటూ ఒక బౌండరీస్ ఉన్నాయని, నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. జీవితం ఎంత షార్ట్, ఎంత చిన్నది, ఎంత స్వల్పమైంది. కాబట్టి ఈ బలహీనత ఉంది, మీరు జాగ్రత్తగా లేకపోతే చాలా కష్టమండి అని చెప్పాను. డాక్టర్ చేతులు ఎత్తేసాడు అనుకోండి, అప్పుడు అర్థమవుద్ది మనం ఎంత టైము వృధా చేసేసామో అన్నది. గమనించండి, సమయం ముగియనుంది. ప్రతిదానికి దేవుడు లెక్క అడుగుతాడు. దేవుడు ఎన్నిసార్లు అవకాశాలు ఇచ్చాడో మనకి, ఎంతకాలం మనల్ని భరించాడో, ఎంతకాలం మనల్ని ఓర్చుకున్నాడో మనల్ని. మీరు గమనించండి, అన్నింటికీ కూడా మనం ఏం చేయాలి? లెక్క చెప్పాలి. కాబట్టి దేవుడు మనకి సమయాన్ని అప్పుగా ఇచ్చాడు, మరలా దానికి మనం లెక్క చెప్పాలి అనేటువంటి ఆలోచనతో ఉంటే కనుక ఖచ్చితంగా మనకి ఇచ్చిన టైంని మనం ఏం చేస్తాం? జాగ్రత్తగా వాడతాం. రెండవది ఏంటంటే, ఇప్పటికే ఎంత సమయం వృధా అయిపోయిందో ఆలోచించాలి. మీరు గమనించండి, ఎంత సమయం వృధా అయిపోయిందో ఆలోచిస్తే. ఒక ఆయన అంటాడు, మన సమయం ఇప్పటికే చాలా వృధా అయిపోయిందని ఆలోచిస్తేనట ఇలా ఉండలేమంట, నాకు టైం లేదు అని ఇంకా బెటర్గా దేవుని కొరకు ఏం చేస్తాం? జీవించడానికి ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఇలాంటి సమయాన్ని మీరు గమనించండి, వృధా చేయవచ్చా? మనకు తక్కువే ఉంది టైము. కాబట్టి మీరు గమనించండి, మనకి వయసు పెరిగే కొలది కూడా మనకు టైం ఏమవుతుంది? పెరుగుతుందా తగ్గుతుందా? తగ్గుతుంది. టైం తగ్గడంతో పాటు కూడా వయసు పెరిగితో పాటు మనకు బాధ్యతలు కూడా, వయసు పెరగకూడదు, బాధ్యతలు పెరుగుతాయి. చేయాల్సిన పనులేమో చాలా ఎక్కువ ఉంటాయి, టైం ఏమో చాలా తక్కువ ఉంటుంది, బాధ్యతలు ఏమో చాలా ఎక్కువగా ఉంటాయి. అప్పుడు ఏం చేస్తాం? మనం ఏం చేయలేము. టైం మనం దానిని జాగ్రత్తగా మనం వినియోగిద్దాం. కాబట్టి రెండు విషయాలు మనం నేర్చుకున్నాం. దేవుడిచ్చిన సమయాన్ని అరువుగా అప్పుగా ఇచ్చాడని మనం చూడాలి. రెండవది, ఇప్పటికే ఎంత సమయం వృధా అయిపోయిందో ఆలోచించాలి. మూడవది ఏంటంటే, వృద్ధాప్యంలో మరణపు అంచుల్లో ఉన్న వారి దగ్గరికి వెళ్ళి సమయం గడపాలంట. మీరు వెళ్ళండి, మరణపు అంచుల్లో పడకల మీద పడుకుని ఉన్నటువంటి ముసలి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగండి, నీకు ఎంత డబ్బు కావాలి, నీకు ఎంత సౌకర్యం కావాలి అని అడిగితే వాళ్ళు ఏమంటారు? నాకు డబ్బు వద్దు, నాకు సౌకర్యాలు వద్దు, నాకు కొంచెం టైం ఉంటే చాలు అని అడుగుతారు వాళ్ళు. ఆ టైంలో మరణ పడక మీద ఉన్నవాళ్ళు. అప్పుడు తెలుస్తుంది టైం అంటే విలువేంటో. అప్పుడు వరకు మనిషికి తెలీదు. మీరు గమనించండి, మీ వయసు, మీ ఇంట్లో ఒకవేళ మీకు తెలిసిన వాళ్ళు వయసు బాగా మీద పడిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు అడగని జీవిత సత్యాలు వాళ్ళు చెప్తారు. వాళ్ళ జీవితంలో టైం ఎంత వృధా కాకోకుండా ఎంత విలువైందో అనేది. కాబట్టి ప్రసంగి గ్రంథాన్ని మనం ఎవరు రాశారు? సొలొమోను రాశాడు. ఎప్పుడు రాశాడు? ముసల వయసుకు వచ్చేసినప్పుడు. జీవితం గురించి ఆయన ఏం చెప్తాడు తెలుసా? అంతా వ్యర్థం 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 అంటాడు. 2వ అధ్యాయము 7వ వచనంలో ఆయన ఏమంటాడంటే, నాకు బ్రతుకుట అసహ్యమయ్యను అని అంటాడు. ఏం తక్కువైందని? అన్నీ ఎక్కువైనాయి అని. అందుకనే చావాలనుకున్నాడు, ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాడు సొలొమోను. అంత జ్ఞానం కలిగిన వాడు. తన జీవితంలో అనుభవించవలసినవన్నీ అనుభవించేసిన తర్వాత, అన్నీ కూడా తన జీవితంలో తను దాటుకుని వెళ్ళిన తర్వాత, తన కన్ను చూడాలనుకున్న దానికి అడ్డు పెట్టలేదంట, తన శరీరం కోరుకున్న దానిని అనుభవించకుండా నేను ఎప్పుడు కూడా ఆపు చేయలేదు. ఇవన్నీ అనుభవించిన తర్వాత, ఇవన్నీ జరిగిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, బ్రతుకుట నాకు అసహ్యం అనిపించింది. భూమి మీద సూర్యుని కింద కనబడేదంతా కూడా వ్యర్థం 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 అని చెప్పుకుంటూ వచ్చాడు. కాబట్టి 3 విషయాలు. దేవుడిచ్చిన సమయాన్ని అరువుగా అప్పుగా ఇచ్చాడని మనం ఆలోచించాలి. ఎందుకని అప్పుగా ఇచ్చాడు? మళ్ళీ మనం ఏం చేయాలి? అప్పు తీర్చేయాలి, దేవుడికి లెక్క చెప్పాలి. రెండవది ఏంటంటే, ఇప్పటికే ఎంత సమయం వృధా అయిపోయిందో మనం
ఆలోచించాలి. మూడవది ఏంటంటే వృద్ధాప్యంలో మరణ పంచుల్లో ఉన్న వారి దగ్గరికి వెళ్ళి సమయం గడపాలట. ఇక నాలుగవది ఏంటంటే దేవుడిచ్చిన అవకాశాలన్నీ పోగొట్టుకుని మారు మనసు పొందకుండా నరకంలో ఉన్న వారిని ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోనండి. మీరు గమనించండి, మీ బంధువుల్లో మీ చుట్టాల్లో ఎవరైనా యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించుకోకుండా ఎవరైనా చనిపోయి నరకానికి వెళ్ళిపోయారు, వాళ్ళ గురించి మీరు ఆలోచించండి. ఎందుకని వాళ్ళు నరకానికి వెళ్ళిపోయారు? వాళ్ళ టైంని వాళ్ళు సరిగా వాడలా. వాళ్ళకి ఇచ్చిన సమయమని దేవుడు వాళ్ళ దేవుని కొరకు వాడలేదు. దేవుని తెలుసుకోవడానికి, దేవుని నమ్ముకోవడానికి, దేవుని దగ్గరికి రావడానికి వాళ్ళ టైంని వాళ్ళు వాడలేదు. కాబట్టి యుగయుగాలు తరతరాలు కూడా ఎక్కడ ఉన్నారు? వాళ్ళు నరకంలో ఉన్నారు. మనం బైబిల్ గ్రంథంలో మీరు ఆలోచించండి, యేసుక్రీస్తు ప్రభులో ఇస్కరియోతు యోధా గురించి ఆలోచించండి. 3.5 సంవత్సరాలు ప్రభుతోనే ఉన్నాడండి. ఆయన సర్వలోకాన్ని సృష్టించిన దేవుని దగ్గరే ఆయనతో పాటు ఉన్నాడు. ఆయన పడుకున్న దగ్గర పడుకున్నాడు. పరిచర్యలో 1-2 తప్ప. యాయిరు కుమార్తెను చనిపోయినప్పుడు తిరిగి లేపడానికి 3 తీసుకెళ్ళాడు, ఇస్కరియోతుని తీసుకెళ్ళాలి. రూపాంతర కొండ మీదకి వెళ్ళినప్పుడు 3 తీసుకుని వెళ్ళాడు, ఇస్కరియోతు యోధ వెళ్ళాలి. మిగతా అన్ని సందర్భాల్లో కల్లారా ఇస్కరియోతు అన్నీ చూశాడండి. అన్ని కల్లారా చూసి అన్ని అనుభవించిన తర్వాత చిట్ల చివరిలో ఎక్కడికి వెళ్ళిపోయాడు తెలుసా? నరకానికి వెళ్ళిపోయాడు. ఏమండి, అన్ని చూసి అన్ని అద్భుతాలు అనుభవించి ఆయనతో పాటు ఉండి నరకాన్ని పరలోకాన్ని సృష్టించిన సర్వశక్తిమంతుడైన దేవునితో ఉన్న అతను తన సమయాన్ని ఏం చేశాడు? ఆలోచించండి. చిట్ట చివరికి ఎక్కడికి వెళ్ళిపోయాడు? వాడికి అన్నీ తెలుసండి. మీరు గమనించండి, దేవుడు ఎంత టైం ఇచ్చిన తర్వాత, ఎంత అవకాశం ఇచ్చిన తర్వాత అప్పుడు ఏడుస్తారంట. గమనించండి, నరకానికి వెళ్ళిన తర్వాత అందరికంటే ఎక్కువ ఏడ్చేది ఇస్కరియోతేనేమో. ఎందుకని? ఆయనతో పాటే ఉన్నాడు, ఆయనతో పాటే తిన్నాడు, ఆయనతో పాటే పడుకున్నాడు, అన్నీ కల్లారా చూశాడు. అరే, నాకు ఇచ్చిన అవకాశాలను ఏం చేశాను? నేను పోగొట్టుకున్నానే. నాకు ఇచ్చిన టైం ఇచ్చాడు ఆయన. ఎన్నోసార్లు మాట్లాడాడు వాక్యం ద్వారా. నా టైం అంతా కూడా నేను వృధా చేసుకున్నాను. మీరు ఆలోచించండి. కాబట్టి ఒకవేళ మనకి దేవుడిచ్చిన టైంలో, దేవుడు మనకి ఇచ్చిన సమయంలో వృధా చేస్తున్నామో, అనవసరమైన వాటికి వాడుతున్నామేమో, పనికి మాలిన వాటి కోసం వాడుతున్నామో, అవసరమైన వాటి కోసం దేవుని మహిమ కొరకు వాడడం మనం తీర్మానించుకుందాం. దినములు చెడ్డవే. సమయం ఎప్పుడు మన జీవితం ఆగిపోతుంది ఎవరికి తెలీదు. చెడ్డవారి ద్వారా గుణపాఠం నేర్చుకోవాలి, మంచి వారి ద్వారా మాదిరిని నేర్చుకోవాలట. ఇస్కరియోతు యోధ మనకేం చేస్తూ ఉన్నాడు? గుణపాఠం నేర్పిస్తున్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనంలో, ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. వాయిదాలు వేయడం వల్ల దేవునికి ఇవ్వాల్సినటువంటి మహిమను ఇవ్వలేకపోతున్నాం. ప్రాణం పెట్టాడండి మన కోసం. ప్రభువు మన కోసం ప్రాణం పెట్టాడు. దేవుడే దిగి వచ్చి ప్రాణం పెట్టి నీ కోసం నా కోసం ఎంతగా ఆయన మన కోసం దేవుడు త్యాగం చేస్తే, మనకిచ్చిన సమయము ఆయన కోసం వాడడం న్యాయం కాదంటారా? చెప్పండి. ఇంతగా మనల్ని ప్రేమించి మన కోసం ప్రాణం పెట్టి మనల్ని నిత్య జీవానికి తీసుకుని వెళ్ళడానికి దేవుడే దిగి వచ్చి మన కోసం ప్రాణం పెడితే, మనకిచ్చిన టైంని దేవుని మహిమ కొరకు వాడడం అది అన్యాయం ఎలా అవుతుంది? ఆలోచించండి. దినములు చెడ్డవి, సమయాన్ని పోనీక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె మనం నడుచుకోవాలి. మీరు గమనించండి, నేను ముగింపులోకి వస్తున్నాను. మన టైం అంతా కూడా ఎక్కువగా దేనికోసం వాడుతున్నాం, దేనికోసం ఉపయోగిస్తున్నామో అన్నది మనం గమనించుకోవాలి. మన జీవితాలలో దేనికి ప్రాధాన్యత ఇస్తామో దానిని బట్టి మన గమ్యం ఆధారపడి ఉంటుందని మనం నేర్చుకుంటున్నాం. హృదయం నిండి ఉండు దానిని బట్టి నోరు మాట్లాడుతుంటుంది. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ప్రభు ఏం చెప్పాడనంటే, మంచివాడు తన మంచి ధననిధిలో నుండి మంచి వాటిని బయటికి తీసుకొస్తాడు. ధననిధి అంటే ఏంటి? మన హృదయం. మన హృదయం అనేటువంటి ధననిధిలో ఏదైతే నిండి ఉంటుందో అదే బయటకు వస్తుంది. చెడ్డవాడు తన చెడ్డ ధననిధిలో నుండి చెడ్డ విషయంలో బయటికి తీసుకొస్తాడు. చూడండి, ఇప్పుడు మన మంచి ధననిధి అంటే దేవుడు మనకి ఇచ్చినటువంటి హృదయాన్ని, ఈ మనసును దేవుని వాక్యముతో కనుక మనం నింపితే, దేవుని వాక్యముతో కనుక మనం నింపుకోగలిగితే మన నోటి నుండి వచ్చేది ఏమొస్తుంది? మంచిది వస్తుంది. కాబట్టి నేను అడుగుతున్నాను, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరిని కూడా, ఇప్పటికీ మీరు బైబిల్ని కనీసం 2 సార్లు నేను పూర్తి చేశాన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీ జీవిత కాలంలో ఇప్పటి వరకు మీరు క్రైస్తవులు అనేది మొదలుకొని ఇప్పటి వరకు కనీసం 2 సార్లు అండి బైబిల్ కంప్లీట్ చేసిన వాళ్ళు చేతులు ఎత్తండి. ఇద్దరేనా? రక్షింపబడి ఎంతకాలం అయింది? నేను ఎక్కువ సార్లు అడగలేదు, 4, 5, 10 సార్లు అడగల, 2 సార్లు.
మీ లైఫ్లో మీరు రక్షింపబడి 5, 10, 15 సంవత్సరాలు అయిందా రక్షింపబడి? కనీసం ఒక్కసారి కూడా బైబిల్ కంప్లీట్ చేయలేదా? ఈరోజు నేను మిమ్మల్ని ఛాలెంజ్ చేసి అడుగుతున్నాను, కనీసం 2 సార్లు బైబిల్ కంప్లీట్ చేస్తారా? మీరు చేతులు ఎత్తండి. నేను చేస్తానండి, 2 సంవత్సరానికి 2 సార్లు బైబిల్ నేను కంప్లీట్ చేస్తాను, వాళ్ళు చేతులు ఎత్తుతారా? నేను మీకు అది ఫార్మేట్ ఇస్తాను, ఎలా చదవాలి, ఎలా కంప్లీట్ చేయాలో మీకు దాన్ని ఫార్మేట్ ఇస్తాను. దాని ప్రకారం మీరు చదువుకుంటూ వెళ్ళిపోతే అయిపోతుంది. 2 సార్లు అండి. కనీసం రోజుకి మీరు 6 అధ్యాయాలు చదవగలిగితే 2 సార్లు అయిపోతుంది. బైబిల్లో 1189 అధ్యాయాలు ఉన్నాయి బైబిల్లో, అంతే. 1189 అధ్యాయాలు. ఈ వాక్యం చదవకపోతే ఇంకా దేనికి టైం ఇస్తాం మనం? కనీసం 2 సార్లు చేస్తారా? చేస్తానని వాళ్ళు చేతులు ఎత్తండి మరొకసారి. 2 సార్లు నేను ఫార్మేట్ ఇస్తాను, మన మినిస్ట్రీ యొక్క వాట్సాప్ గ్రూప్లో పెడతాను. అవసరమైతే మీకు జిరాక్స్ తీసి కూడా నెక్స్ట్ వీక్ ఇస్తాను. అయితే మీరు ఫార్మేట్ ఇస్తాను, ఈ రోజు నుంచే మీరు స్టార్ట్ చేయండి. చదవాలి, బైబిల్ చదవాలి. మీరు దేనితోనైతే నింపుకుంటారో అదే బయటకు వస్తుంది. మీరు దేవుని వాక్యంతో నింపుకుంటే దేవుని మాటలే బయటకు వస్తాయి. ఇంకెప్పుడు చదువుతామండి ఈ వాక్యాన్ని? దేవుడు మనకి ఇచ్చినటువంటి జీవపు మాటలు, వాటిని మనం జీవితాలలో అన్వయించుకుని చదవడం మనకెంతో ఆశీర్వాదం అండి. మీరు గమనించండి, దేవుని వాక్యాన్ని చదవడం కనుక మీరు ప్రారంభిస్తే మీ జీవితంలో దేవుడు చాలా అద్భుతాలు చేస్తాడు. చాలా మార్పులు వస్తాయి మీ జీవితంలో. మీ లైఫ్లో చాలా టర్నింగ్స్ వస్తాయి. చాలా మార్పులు దేవుడికి తీసుకొస్తాడు. ఎలాగంటే దేవుని వాక్యం ద్వారా. కాబట్టి మీరు చేతులెత్తింది నా కోసం కాదు, ఎవరి ముందు? దేవుని ముందు. దేవునికి మీరు లెక్క చెప్పాలి. కాబట్టి 6 నెలలకు ఒకసారి బైబిల్ కంప్లీట్ చేయడానికి, సంవత్సరంలో 2 సార్లు, December 31st నైట్ మీరు సాక్ష్యం చెప్పాలి, నేను స్టార్ట్ చేశానండి. ఇప్పటికే 10 రోజులు అయిపోయింది, ఇది 11వ రోజు. కాబట్టి మనం కంప్లీట్ చేయడానికి ప్రయత్నించేద్దాం, తీర్మానించుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూయండి, ప్రార్థన చేద్దాం. మన టైం దేని కోసం వాడుతున్నాం, దేనికోసం వినియోగిస్తున్నామో పరీక్షించుకుందాం. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు. అజ్ఞానుల వలె కాక అజ్ఞానుల వలె నడుచుకునుడని వాక్యం చెప్తుంది. ఎక్కడెక్కడ మనం టైం వృధా చేస్తున్నామో మనమే చెక్ చేసుకుందాం. దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడారు. కాబట్టి అవేవైనా బలహీనతలు మనలో ఉంటే సరిదిద్దుకొని చక్కబెట్టుకొని దేవుని వాక్యం కొరకు తీర్మానించుకోవడానికి ప్రయత్నించేద్దాం. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపా కనికరములు కలిగినటువంటి గొప్ప దేవ, పరిశుద్ధ దేవుడవు, సర్వశక్తిమంతుడవు, శాశ్వతమైన ప్రేమతో మమ్మలను ప్రేమిస్తూ అనుదినము కనుపాప వలె మీ రెక్కల నెడులో కాపాడుతున్నటువంటి గొప్ప దేవుడా, మీకు స్తోత్రాలు. దినములు చెడ్డ దినాల్లో మేమున్నాం. మా చుట్టూ పాపం పొంచి ఉంది నాయన. శత్రువు పన్నాగాలు పన్ని మమ్మలను పాపములోనికి, అపవిత్రతలోనికి, అవిధేయతలోనికి లాగడానికి వాడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అవిధేయతలో పాపంలోనికి వెళ్ళిపోవడం వల్ల మా సమయం వృధా అయిపోయి మీకు మహిమ తేవలసిన మేము, మీ నామమునకు మహిమ తీసుకురావడానికి బ్రతకాల్సిన మేము, మా సమయం వృధా కాకుండా మీరు మాకు ఇచ్చిన సమయాన్ని జ్ఞానం కలిగిన వ్యక్తులుగా, జ్ఞానం కలిగినటువంటి వారిగా మా సమయాన్ని మేము జాగ్రత్తగా వినియోగించడానికి మీ కృప మాకు ఇవ్వండి. ఇప్పటికే మా జీవితం సకకాలం అయిపోయింది. ఎప్పుడు మా జీవితం ఆగిపోతుందో, ఎప్పుడు మీరు అక్కడ జరుగుతుందో మాకైతే తెలీదు. కానీ మీరు మాకు ఇచ్చినటువంటి ఈ తక్కువ సమయంలో ఎక్కువగా మీతో సమయాన్ని గడపడానికి, ఎక్కువ సమయం మీతో మేము సంబంధాన్ని కలిగి ఉండడానికి మీ కృప మాకు ఇవ్వండి, సహాయం చేయండి. వాక్యాన్ని విని ఎంతమంది బిడ్డలైతే ప్రభా మీ వాక్యాన్ని ఎక్కువగా చదవడానికి తీర్మానించుకుని ప్రభా మీ ఎదుట వారు నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయం ప్రకారం వారు చేయడానికి మీ కృపనివ్వండి, సహాయం చేయండి ప్రభా. మీ కృపలో వారిని మీరు బలపరిచి ఆత్మీయ జీవితాన్ని మరింతగా మెరుగుపరుచుకొని ఈ 2026 సంవత్సరం మీరు మాకు ఇచ్చిన గొప్ప భాగ్యమునైనా, గొప్ప మంచి సమయం మాకు ఇచ్చావు తండ్రి. ఈ సంవత్సరం అంతా కూడా మేము ఎలా వాడాలో, ఎలా ఈ సమయాన్ని మేము సద్వినియోగం చేసుకోవాలో మేము తండ్రి నన్ను పరీక్షించుకుంటూ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ సరైన పనులకు సరైనటువంటి దాని కొరకు మేము వినియోగిస్తూ మీకు మహిమ తీసుకురావడానికి వాక్యాన్ని విని తీర్మానించుకున్న మీ బిడ్డలందరికీ కూడా మీ కృప కలిగిన హస్తాన్ని వారికి తోడుగా ఉంచి బలపరిచి మేలుతో నింపి దీవించి మీరు సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్.